ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఈరోజు 1 ఉపవాస కూడికలో వచ్చి తీరడానికి ఒక ఉపవాత్సల్యం దేవుడు మనందరికి దయచేసినందుకు దేవునికి స్థితిలో చెల్లించి తీరుతున్నాను. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో రావడం కాస్త ఆలస్యమని నేను కూడా ఇలాగే కొనసాగుతుందని నేను నమ్ముతున్నాను. విశ్వాసాలు లేటుగా వస్తున్నప్పుడు ప్రాబ్లం లేదు కదా, పాస్టర్ గారు కూడా లేటుగా వస్తున్నప్పుడు కనీసం ఆహ్వానం అయినా వస్తుంది కదా, ఆ ఆహ్వానం కోసం మేము కూడా వెయిట్ చేస్తాం. అప్పుడైనా కొందరికి ఆత్మీయతలో బుద్ధి వస్తుంది. హల్లెలూయా. ఈ 1,000 దేవుని యొక్క సన్నిధిలో ఈ రీతిగా ప్రార్థనతో ఉపవాసంతో గడిపి తీరడానికి దేవుడు మనందరి జీవితంలో కల్పించిన గొప్ప భాగ్య తరగతిని బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు మనలందరినీ కూడా శక్తిపరచునుగాక, బలపరచునుగాక. ఈ 1,000 దేవుని యొక్క సన్నిధిలో వాక్యోపదేశంలో నుంచి పోయిన రోజు మనం ధ్యానించిన ఒక మాట, దాని యొక్క కంటిన్యూషన్ చెప్పాలని కోరుచాను. దానికి ఆధారంగా యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకున్నాం. కాబట్టి ప్రభు దాని యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టాను. అక్కడ చదివిన వాక్య భాగంలో యేసయ్య జన్మ విషయం గురించి రాయబడినది. నేను యేసయ్య జన్మ విషయం గురించో యేసయ్య ఈరోజు పుట్టారనో ఇదని చెప్పడానికి నేను వెళ్ళట్లేదు. అది నా విషయం కాదు. కారణం ఏంటంటే బైబిల్ దాన్ని రహస్యంగా ఉంచిన దాన్ని నేను బహిర్గతం చేసుకు తీరడానికి, దేవుని వ్యతిరేకంగా మత్సరించి తీరడానికి నేను అంత దౌర్భాగ్యుడిని కాను. అందుకని నాకు బైబిల్ ఏది సెలవిచ్చలేదు, దానిని నేను రహస్యంగానే మర్మముగానే విడిచిపెట్టాలనుకోవచ్చున్నాను. అందులో చెప్పడానికి కోరే ఒకే ఒక మాట, ఒక శిశువు మీకు పుట్టును, ఆయనకి పేరు ఏమని పెట్టబడుచున్నట్టుగా ఇమ్మానుయేల్ అని పిలువబడిన. ఇమ్మానుయేల్ అన్న పదానికి అర్థం దేవుడు మనకి తోడు, దేవుని యొక్క తోడు మనకి ఉన్నదని భాషాంతరం చెప్పబడినట్టుగా మనకి కనబడుతున్నది. అదే పోయిన రోజు దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి నేను చెప్పుకోవడానికి ఆధారం తీసుకొని చెప్పినట్టుగా కనబడుతున్నది. దేవుడు మనకి తోడై ఉండి తీరితే పాపము గురించి దేవుడు మనకేం చేస్తారు, బయలుపరచుకు తీరుతారు. దేవుడు మనకి తోడై ఉంటే విశ్వాసం గురించి దేవుడు మనకేం చేసి తీరుతారు, బయలుపరచుకు తీరుతారు. దేవుడు మనకి తోడై ఉండి తీరితే ఎలాంటి బానిసత్వం కలిగిన బతుకులో కూడా దేవుడు మనకి సహాయకుడిగా ఉండి తీరగలుగుతారు. దేవుడు మనకి తోడుగా ఉండి తీరితే మన ప్రయాణాన్ని సుఖకరంగా దేవుడు మార్చుకు తీరుతారు. ఈ 1,000 కూడా దేవుడు మనకి తోడుగా ఉండి తీరితే, ఇమ్మానుయేల్ అయిన దేవుడు మనకి తోడుగా ఉండి తీరితే జరిగేది ఏంటో ఒకసారి చూద్దాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనాన్ని చదివినప్పుడు యెహోషువ తన ప్రజలతో, ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్న ఒక మాట. 1వ అధ్యాయం 9వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిర్భరము కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవానికి తోడై ఉండు. చాలు. ఇశ్రాయేలు ప్రజలకు యెహోషువ చెప్తున్న ఒక మాట, నీ దేవుడు నీకేమై ఉంటాడు, తోడై ఉండి తీరుతాడు. ఇది చెప్పడానికి ఉన్న కారణం ఏంటిదంటే, అప్పటి వరకు ఇశ్రాయేలు ప్రజలకి నడిపించుచున్న నాయకుడు మరణించినప్పుడు సంఘబిడ్డల మధ్యలో భయం, భ్రాంతి వచ్చేసింది. అంతే, ఏకైక సంఘంలో కూడా అంతే. నీ ఆత్మీక నాయకులు చచ్చిపోతే, ఆత్మీకలో నీలో నిన్ను నడిపించడానికి లేకపోతే భయం, విభ్రాంతి వచ్చి తీరుతుంది. అది రాకుండా ఉండి తీరాలంటే ఆత్మీయతలో మంచి, దేవునితో మంచి అనుబంధం ఉండి తీరాలి. యెహోషువకి దేవునితో మంచి అనుబంధం కలిగి ఉంది కాబట్టి యెహోషువ ప్రజలకి చెప్తున్నారు, మరణించిన మోషే మరణించాడు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు, విస్మయం పొందాల్సిన అవసరం లేదు. దేవుడు మన తోడుగా ఉన్నారు. నాయకుడు పోతే ఏమైంది, నాయకుడు మరణిస్తే ఏమైంది, దాని తొలి అధ్యాయం చదవగలిగితే మోషే యొక్క మరణ విషయం గురించి రాయబడి ఉన్నది. మోషే ఎక్కడ మరణించారు, ఎక్కడ పాతి పెట్టారు అన్న విషయం బైబిల్ స్పష్టంగా చెప్పట్లేదు. అలాగైతే ఎంత భాగ్యం చెందిన నాయకుడు, దేవుని చేత సమాధి పొందుకు తీరడానికి, ఆ కనీసం సేవకుడి చేత సమాధి పొందేటట్టుగా క్రైస్తవుడిగా జీవించు. అర్థం కాలేదు? ఒక పాస్టర్ గారు నీకు సమాధి చేశారు, ఒక సంఘం నీకు సమాధి చేసేటట్టుగా క్రైస్తవుడిగా, లేకపోతే క్రైస్తవుడిగా జీవించి ఏ ప్రయోజనం ఉండదు, నయా పైసాకు ఉపకారం ఉండదు. నువ్వు నాకు బైబిల్ గ్రంథంలో రాయబడిన అననీయ సఫీరా చచ్చిపోయినప్పుడు సంఘబిడ్డలు వెళ్ళి ఏం చేయలేదు, వారికి పరిచర్య చేయలేదు. కారణం కొందరి ఆత్మీకులు కానప్పుడు వారి పరిచర్యకి వెళ్ళకుండా సేవకులు ఉంటే చాలా బాగుంటుంది. కానీ తెలుసుకు తీరాలి, భాగ్యం చెందే విధానం కలిగేది కదా. దేవుని యొక్క బిడ్డలు ఒకరు మరణించిన చర్యము సమాధినిచ్చుకు తీరడం, దేవుని ద్వారా ఆత్మీకుల ద్వారా సమాధి పొందుకు తీరడం, అది భాగ్యం చెందే ఒక ప్రణాళిక. నేను నమ్ముతున్నాను, దేవుని యొక్క సేవకుల మూలంగా, ఆత్మాభిషేకం పొందిన సేవకుల మూలముగా సమాధి కార్యక్రమంలో వాడుతున్న పదాలు, ఎప్పుడైనా మీరు సమాధి కార్యక్రమం వెళ్తేనే మీకు అర్థమవుతుంది. సమాధి కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు సేవకుడు చెప్పుచున్న ఒక్కొక్క పదం, ఒక్కొక్క వాగ్దానం. హలో,
ఇప్పుడు సమాధి కార్యక్రమం వెళ్ళలేదు వాళ్ళు, అందుకే మీరందరూ చాలా ఆశ్చర్యవంతుగా ఉన్నారు. ఏం చెప్తుంటారు సేవకులు మరణించిన గడియలో చెప్పిన ఒక మాట పునరుద్ధానం గురించి చెప్తారు. మట్టివి నువ్వు, మట్టిలోకి తిరిగి వెళ్ళువు. రెండో అక్కడ సమయంలో కడగోర సమయం శబ్దం వినిపించిన సమయమున ఏమై తీరాలి? ఏక ముహూర్తముగా అందరూ ఏమి తీరాలి? లేవనెత్తబడి తీరాలి. అందుకే ఆ మనిషికి ఏమి వాగ్దానం ఇచ్చి చెప్పుచున్నాను, నాయన ఇప్పుడు నువ్వు విశ్రమించేసుకో. ఎక్కడ నీకున్న చర్యలో విశ్రమించడానికి ఉన్న చర్య కాదు, నీకు తిరిగి లెగడానుకున్న చర్య. అందుకే సేవకుల పదం సునిశ్చితంగా వాడికి చివరికి సేవకులు వాడే ఒక పదమే, చివరికి మన్ను వేసేటప్పుడు సేవకుడు చెప్పిన మనం ఇవే దేవుని బిడ్డలు ఇవన్నీ గమనించడానికి టైం లేదు. ఎంత త్వరగా పారిపోవాలి, ఎంత త్వరగా ఇంటికి వెళ్ళిపోయి తినేయాలి, ఇదే ఆతృతున్నాను. కానీ సేవా పరిచర్యలో ఇవన్నీ ప్రాధాన్యత చెందిన ఒక విషయం. కారణం ఏంటిది అంటే మరణించిన గడియలో దానియేలు గ్రంథంలో చొక్క మాట భక్తుడా నీ వెళ్ళి మరణించు. ఆ వ్యక్తి ఎవరు మరణించారో ఆ వ్యక్తి యొక్క పేరును పలికి ఆయనకి చెప్తున్న నువ్వు వెళ్ళి మరణించుము. నీ పంక్తి వచ్చినప్పుడు దేవుని యొక్క సన్నిధులు, నీ పంక్తి వచ్చినప్పుడు దేవుడు నేను ఏం చేసి తీరుతారు? లేవని తీరు. నేను నమ్ముతున్న అలాంటి వాగ్దానం చెప్పిన వాటివే పునరుద్ధానం పొందడానికి సహాయపడేది. నిన్నటి దినాన దేవుని యొక్క సేవకుడు మన ఏ గాడికి వాగ్దానం ఉందో అదే కట్టబడి ఉంది. ఏ వాగ్దానానికి ఆ దేవుని యొక్క ఇష్టం ఉందో దాని మీద దేవునికి లక్ష్యం ఉంది. అలాగైతే మరణించిన గడియలో అతి అభిషేక్తులైన సేవకులు అభిషేకం చెందిన జీవితాన్ని దేవుని చేతికి అప్పగిస్తేనే నేను నమ్ముతున్నా. మరి మీ విషయం నాకు తెలియదు. నేను నమ్ముతున్నా అలాంటి వాళ్ళకి భాగ్యం చెందే పునరుద్ధానం దొరుకుతుంది. కానీ చచ్చినోడు ఆత్మీయతలో జీవించి, పరిశుద్ధంగా జీవించి, వాక్యాధారంగా జీవించి, మనసాక్షిగా కన్మక్షం లేకుండా బతికితేనే, లేకపోతే ఏమవుతుందో మీరే చూసుకు తీరాలి. అందుకే నేను చెప్పి రావడం అనుకున్న ఉద్దేశం ఇదే. మోషేకి దేవుడే ఏమిచ్చి తీరారు? సమాధినిచ్చి తీరారు. అది ఎక్కడిచ్చి తీరారు, ఎందుకు ఇచ్చి తీరారు, దాని గురించి వివరణ ఏమి బైబిల్ చెప్పట్లేదు. అది చూచేటప్పుడు ఏమై తీరింది? ఇశ్రాయేల్ ప్రజలకి భయం ఉంది. ఈ కాలం కూడా అంతే. ఈ చాలా మంది దేవుని బిడ్డలు వెనకైపోవడం అనుకున్నా రెండే కారణం. ఒకటి చర్చి ఉందా, రెండోది సమాధికి చోటు ఉందా. మనకి ఈ రెండింటికి తలనొప్పి లేదు. అది పాస్టర్ గారు చేసుకుంటున్నారు కాబట్టి మన వాళ్ళందరూ రావడం పోవడమే తప్ప చచ్చిపోయేటప్పుడు అయ్యగారు చూసుకుంటారులే, ఆయన మొయ్యాలి, ఆయన చూసుకోవాలి. మన సంఘం వాళ్ళ దగ్గర అయిపోయింది. కానీ యథార్థంగా ఈ రెండు విషయాలు ప్రాధాన్యతకు చూసి, ఒకటి సంఘం ఉందో లేదా, రెండోది సంఘానికి సమాధి చేయడానికి ఉన్న చర్య ఉందో. ఇప్పుడు కూడా మన సంఘంలో తెలియదు సమాధికి మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, ఒక మనిషి చచ్చిపోతే ఏమేమి కావాలో ఇప్పుడు కూడా చాలా మందికి తెలియదు. నేర్చుకోండి, ఇది నేర్చుకోవాల్సిన విషయం. నువ్వు విశ్వాసి అని చెప్పిన తర్వాత ఇట్లాంటి విషయంలో నీకు పాలుపింపు లేకపోతే నువ్వు విశ్వాసి అని చెప్పకూడదు, అవిశ్వాసి అని చెప్పుకోవాలి. అందుకే దేవుడు మోషేని సమాధి చేసేటప్పుడు అందులో నుంచి ఒక మెసేజ్ మనకు వచ్చేది, నీ సంఘములో నీ ఆత్మిక గుంపులో ఒకళ్ళు మరణిస్తే వారి పూర్తి బాధ్యత అడుక్కొని చందాలు వేసుకొని కాదు, ఇష్టపూర్వకంగా చేసే దేవుని బిడ్డలు ఉండాలి. కొన్ని సమాధి కార్యక్రమాలకి నాకు సిగ్గు అనిపిస్తుంది. దేవుని బిడ్డల బైబిల్ అయినా సంకలు పెట్టుకొని తిరిగేది నాకు వేదన కలిగేది. కానీ తెలుసా, ఆ శవం అక్కడ పడున్నప్పుడు చందాలు వసూలు నేను అందెత్తాను, నేను అడుక్కున్నోడు కన్నా హీనంగా దగ్గరవుతున్నాను. క్రైస్తవ్యం ఇవన్నీ రికార్డ్ వీడియోలు చేసి ఇతరులు యూట్యూబ్లో వేయాలి. అప్పుడైనా కొందరికి ఆత్మిక బుద్ధి వస్తుంది. హలో, అప్పుడు చందాలు వేసుకోవడం కాదు, నేను బట్టలు కొంటాను, నేను చెడ్డీ కొంటాను, నేను ఇక్కడ కొంటాను, ఇది కొనుక్కోండి. అప్పుడు చేయాల్సిన పని నీకున్న దాని స్తోమత ప్రకారంగా ఏం చేయాలి? చేసుకు తీరాలి. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలకు తెలుసుకునే మరణము దేవుని దృష్టికి ప్రాధాన్యత చెందిన ఒక విషయం. దేవుడే మోషేకి మరణానికి సమాధి చేసుకు తీరడానికి ప్రాధాన్యత ఇస్తే యేసయ్యకి నేను నిజరక్షకునిగా అమ్మి యేసయ్యతో అనుబంధం పొంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున క్రీస్తును ధరించుకు తీరడానికి, యేసయ్య మరణ పునరుద్ధానము రూపాంతరములు పాలభాగస్తులై తీరడానికి దేవుడు బాప్తిసం నీకు ఇచ్చి అందులో నువ్వు పాలభాగస్తు పొంది పరిశుద్ధాత్మను పొందిన నువ్వు అయితే కనీసం ఒక ఆత్మికుడు మరణించినప్పుడు నీ పంక్తి ఏదో ఒకటి ఉండాలి. లేకపోతే నువ్వు అసలు దేవుని బిడ్డవే కాదు. మరి నువ్వు ఇంతకాలం ఎవరికైనా చేసావా లేదో నువ్వే ఊహించుకు తీరాలి. నేను చెప్పేది పరిచర్య కాలంలో మరణించిన గడియలో ఆయనకి చేయాల్సిన పరిచర్య మన చేతులారా, దేవుని బిడ్డల చేతులారా జరిగి తీరాలి. దానికన్నా ప్రాధాన్యత గొయ్య తవ్వడానికి కూడా మనసు ఉంటే గొయ్యి కూడా తవ్వి వేసుకో. లేదు, ఆయన కోసం ఏ పని చివరికి చేయగలిగి తీరుతావో అన్ని చేసుకు తీరొచ్చు. పోయిన రోజు ఒక అమ్మ మా ఇంటికి వచ్చి, అయ్యా అమ్మగారు బతుకునేటప్పుడు ఒక 2 చీరలు కూడా నేనేం చేయలేను, కొనుక్కు నేను దౌర్భాగ్యం అన్నాను. బతుకునేటప్పుడు ఇవ్వలేకపోతే సచిన తర్వాత ఆమె పేరు మీద ఇచ్చేసి ఏం ప్రయోజనం అన్నాను అడిగాడు.
ఆమె అనుకుంది మా అమ్మను జ్ఞాపకం చేసి నేనన్నా ఇలాంటి దెయ్యాలను ఎక్కడ తెచ్చుకోమాక, ఇప్పుడు నువ్వు బతుకున్న వాళ్ళకి ఏం చెయ్యాలా, ఇచ్చే తీరడానికి మనసు తెచ్చుకో. సచ్చినోడి పేరు మీద ఆమెను జ్ఞాపకం చేసేసి అన్నదానం చేయడానికి ఇదేం పుష్కరాలు ఏమేం కాదు, ఇది మనకి సిద్ధాంతం లేదు. ఆమె మరణించింది, వెళ్ళిపోయింది. బతికినప్పుడు నువ్వు నయా పైసా ఉపకారం లేకుండా ఉండిపోయి, అది నా తల నొప్ప, అది నీ తల నొప్పది. మరి ఇప్పుడు నీ మనసాక్షిలో ఆ వేదన వస్తే నేనేం చెయ్యాలి? అర్థం కాలేదు. ఆ వేదనలోనే నా దగ్గరికి వచ్చి చెప్పింది, అయ్యా అమ్మగారి పేరట నేను మీకు ఎత్తనని మీరు దాన్ని నేనన్నా. అలాంటి దెయ్యాల సాంక్రమి నాకు అక్కర్లేదు. మా అమ్మ చచ్చిపోయి వెళ్ళిపోయింది, ఎక్కడ నేను ఆమె పేర్ల దాచిపెట్టి ఉంచుకోవడానికి నేనే మాంత్రికుడేం కాదు. నువ్వు బతుకునేటప్పుడు చేయలేని, అప్పుడు నీకు లేని మనసాక్షి ఇప్పుడు వచ్చిందంటే ఆ మనసాక్షితో ఇతరులకు ఏం చేసి తీరాలి? అమ్మ పేరు మీద కాదు, అమ్మ పేరుని జ్ఞాపకం చేసి కాదు, దేవుని పేరట నేను దేవుని పేరట చేస్తున్నాను అన్నది గుర్తించుకొని ఏం చేయాలి? ఇతరులకు ఏం చేయాలి? సహాయం చేసి పెట్టాలి. చివరికి అమ్మ వెళ్ళేటప్పుడు ఒక మాట, అయ్యా నేను ఒక చీర కొంటే కనీసం 3 చీరలైనా కొంటా, చీర లేని వాళ్ళకైనా చీర కొనుక్కోవడానికి స్తోమత లేని వారికి వెతికి సంఘములో కానీ ఆత్మిక గోళంలో కానీ నిశ్చిత నీ ఇష్టం అమ్మ, నీ మనసాక్షి నీకు అలాగొచ్చిందంటే నేనేం చేయను. మరి నీకు గుర్చలేదంటే అది నీ మనసాక్షితో ఉన్న సంబంధం, నాకు సంబంధం లేదు. హల్లెలూయా. అందుకే నేను చెప్పి రావడానికి ఉద్దేశం, దేవుని యొక్క బిడ్డలకు మనసాక్షి ఉండాలి. కారణం ఏంటిది? దేవుడు మోషే అభిషక్తుడికి సమాధి చేయగలిగి తీరితే కనీసం నీ చెయ్యి అయినా ఒకటి సమాధికి ఏమై ఉండి ఒకరి కాదు అందరి సమాధికి నీ చెయ్యి ఉండి తీరాలి. మా పని ఉంది, నాకు ఇంట్లో ఇడ్లీ అవ్వలేదు, దోశలు అవ్వలేదు అని చెప్పేసి కూర్చోవడం కాదు, నీ పరిచర్య అక్కడ ఉండి తీరాలి. అందుకే దేవుడే ఉదాహరణ సరితంగా మోషేకి ఏమిచ్చి తీరింది? సమాధినిచ్చి తీరింది. అది చూసేటప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏం కలిగి తీరింది? విపరీత దుఃఖం కలిగి తీరింది. ఎందుకు దుఃఖం కలిగి తీరే? శవం దొరకలేదు కదా, శవం కోసం కొట్టుకునే ఉన్నారు. నేను కల్లారా చూశాను. మన సంఘంలో ఒక విశ్వాసే, ఆమెకి జీవితాంతం వాక్యం చెప్పి, అమ్మ ముక్కులో ఉన్న ముక్కు పుడకలు తీసి అమ్మ, బంగారాలు తీసి అమ్మ, ఇవేంది ఆత్మీకులకు యుక్తం కాదు, ఇది విశ్వాస జీవితం. నేను తీయను, నువ్వు అలా బోర్డు వాక్యాలు చెప్పులే, చచ్చేటప్పుడు ఇవన్నీ ముక్కు కాడ ఒంటి కాడ అన్నీ ఉన్నాయి. ఎక్కడే చెప్పాలి. ఎందుకో తెలిసి ఇవన్నీ ఉన్నాయి సమాధి కార్యక్రమాలు. కానీ చివరిగా చూడడానికి ఎవరైనా ఉన్నారంటే ఒక అమ్మాయిలో గుర్తుకుని తోసుకొని వస్తుంది. ఏడు తప్ప ఇదే చేస్తాను అనుకున్నాను. చూస్తే అది వెళ్ళి అమ్మా అని మొహం మీద పడిపోయింది. మొహం మీద పడేటప్పుడు నేను ఇదేంటి మొహం మీద పడిపోయింది, ఎవరైనా చేతులు కాలు పట్టుకుంటారు కానీ ఇదేంటి తెలియక ఆ తర్వాత అర్థం నా చెయ్యి అలా పెట్టేసి ఎవరికి కనబడకుండా ముక్కులో చెయ్యెట్టింది, అందులో నుంచి బంగారం తీసింది. ఆ తర్వాత మళ్ళీ అమ్మా అని చేసి చెవిలో పెట్టింది, యువతల పక్క వచ్చింది. ఆ 10 నిమిషాల చర్యలో ఉన్న బంగారం మొత్తం ఊడ్చేసింది. హల్లెలూయా. దేవునికి నేను అక్కడే స్తుతించాను. ఎందుకో తెలుసా? ఎక్కడ ఎలాగైనా చేసింది. ఇది పాతి పెట్టిన తర్వాత అయితే మళ్ళీ వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టి తాళాలు తప్పించి ఆ బంగారాన్ని తీసేంత మనస్తత్వం ఎక్కడే తీసింది కాబట్టి మంచిది. హల్లెలూయా. ఒకవేళ ఆమె మర్చిపోయి ఉంటే శవం కాడికి వెళ్ళి ఎన్ని రచ్చలు చేసేసి ఉన్నాం. నేను చెప్పి రావడానికి మనిషి పోయిన తర్వాత మనుషులు ఎవరు కూడా ఏం చేయరు, విలువిచ్చి తీరు. ఒక శవానికే విలువ ఇవ్వలేకపోతే అర్థం చేసుకు తీరాలి. మోషే ఒక శవం ఎక్కడికి వెళ్ళిందో కూడా అర్థం కాలేని ఒక ఆయన ఆత్మీకులుగా ఇశ్రాయేలు ప్రజలకు నడిపించారు, ఉపదేశాన్ని ఇచ్చారు, దేవుని యొక్క వాగ్దానాలు చెప్పారు, నాయకత్వం వహించారు, మంచి పరిచర్యను ముగించుకు తీరు. కానీ మరణించిన గడియలో బాడీ దేవుడు ఎవరికి ఇవ్వలేదు. ఇశ్రాయేలు ప్రజలు అప్పుడే భయం రాజు వచ్చేది. మరణం అంటే భయం, దేవుని మరణం అంటే భయం కాదు. దేవుని మరణించిన తర్వాత బాడీ దొరకపోతే భయపడాలి. అందుకే బైబిల్ స్టెఫాను గురించి చెప్పిన ఒక స్టెఫాను వాళ్ళందరూ కలిపి ఏం చేశారు? రాళ్లతో కొట్టి చంపేశారు. విశ్వాసులు ఎవరు రాలే, భార్య కూడా రాలే. అలే ఇక్కడే చెప్పాలి. దాని అర్థం యథార్థంగా విశ్వాసం కొరకు పోరాడితే నీ శవం దొరికితుందో లేదో కూడా తెలియదు. మరి ఆత్మహత్య చేసి సవాలు దొరకకుండా అలా సమాధిలోకి అలా చెరువులోకి వెళ్ళి తూకేసి వచ్చి సవాలు దొరకక నేను అంటున్నది దొరకలేని పరిస్థితి వచ్చిన లాజర్ గురించి ధనవంతుడు లాజర్ కథలో లాజర్ యొక్క శవం దొరికినట్టుగా బైబిల్ చెప్పట్లేదు. నేను ఊహిస్తున్నాను, నేను నమ్ముతున్నాను. ఆయన శవం ఎవరు తీసుకొని వెళ్ళి ఉంటారు, కుక్కలన్నీ కలిపేసి ఏం చేసి ఉంటారు, పండగ చేసుకుంటారు. అయినా విశ్వాసాన్ని వదులుకు తీరలేదు. హల్లెలూయా. దాని అర్థం నీకు మంచి సమాధి దొరికితే భాగ్యం, దొరకలేకపోతే దౌర్భాగ్యం అనమాక. నీ శరీరముతో ఏం పట్టింపు మనకి లేదు. పార్వతీపురం జరిగిన ఒక సంఘటన, ఒక పెద్ద అభిషక్తుడైన ఒక సేవకుడు చచ్చిపోతే 3 చోట్ల సమాధి చేశారు. 3 సంఘాలు కట్టించాడు కాబట్టి ఒకసారి తవ్వేసి అక్కడ పెట్టేశారు. మళ్ళీ సాయంత్రం వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి తవ్వించేసి ఇంకో చోటుకి వెళ్ళి అక్కడ పెట్టారు. మళ్ళీ అక్కడి నుంచి ఏం బుర్ర లేని విశ్వాసంలో నాకు అర్థం కావట్లేదు. అక్కడ పెట్టినా ఇక్కడ పెట్టినా ఇంకా కొద్దిగా ఆత్మిక ఎక్కువ అయిపోతే ఈ సవాల్ తీసుకెళ్ళి ఇంటికాడ పెట్టేస్తారు. అలాంటి ఆత్మికలు కూడా ఉన్నారు.
ఇంకా వాక్యం కూడా తీసేస్తారు. యోసేపు ఎముకలు తీసుకెళ్ళి కనాన్ లేదు, సందర్భోచితంగా తెలిసేటట్టు చేయండి. యోసేపు చేయడానికి కారణం ఏంటిది? యోసేపు యొక్క ఎముకలను ఎక్కడ పూడ్చిపెట్టడానికి ఇవ్వలేదు, ఐగుప్త దేశంలో పూడ్చిపెట్టడానికి ఇవ్వలేదు. కారణం ఏంటి తెలుసా? ఆయనకి తెలుసు నిజంగా దేవుడి విశ్వాసానికి యోగ్యుడు, ఆయన నాకు చెప్పిన మాట కనాను దేశానికి తీసుకెళ్తాను, నేను వెళ్ళకపోతే ఏమయ్యింది, నా శవాన్ని. అలాంటి మంచి దేవుని బిడ్డలు ఉండబడి దేవునికి స్తోత్రం. మన సమాధికే ఎవడు రాడు, ఎముకలు మోయడానికి ఎవడు వస్తారు? తినేసిన తర్వాత చికెన్ జాయింట్లు అనేది కాళ్ళకి తినేస్తుంటారు కదా, అది ఏరుకోవడానికి ఎవడైనా వెళ్తారా? ఎవరు వెళ్ళరు. కానీ బైబిల్ సెలవిచ్చిన మాట, ఈ ఎముకలు జీవిస్తాయా, ఈ ఎముకలు సునిశ్చితంగా జీవించి తీరుతాయి. కారణం ఏంటిది? దీంట్లో ప్రాణస్వ వాయువు ఇచ్చుకు తిరగడానికి దేవుడు రెడీ, ఆత్మీకుల ప్రవచించుకు తిరగడానికి ఆత్మీకులు రెడీ అయి తీరితే ఎవరికి అక్కర్లేని వీధుల్లో పడి ఉన్న, సమాధుల్లో పడి ఉన్న ఎముకలను పునర్జీవనం ఇచ్చి తీరడానికి ఉన్న శక్తి ప్రవచించే ప్రవక్తకు ఉంది. పలికి తీరిన మాట విని సహాయం చేయగలిగే దేవుడు కూడా ఉన్నప్పుడు మనకి ఆ విషయంలో ఏ రీతి కలిగిన వేదన లేదు. హల్లెలూయా. అందుకే ఇమ్మానుయేల్ మన తోడుగుంటేనే ఇలాంటి పరిచయాలు మన చేయాల్సి వచ్చేది. మరి నువ్వు తోడుగా లేకపోతే తోడుగా ఉన్నవాడువే అని పాట పాడేసి అందరికీ నవ్వించుకొని జరగలుగుతావు. యథార్థంగా ఇమ్మానుయేల్ నీ తోడుగా ఉండి తీరితే కొందరు దుఃఖాక్రాంతులైపోయి అయ్యో శవం దొరకలేదు, ఏమైపోయింది, అయ్యో మా అభిషక్తుడు మరణించాడు, ఆయన శవాన్ని నేను సమాధి చేసి ఉంటే బాగుండేమో, ఆత్రుతో ఇదేమో ఆత్మీయతలు దిగులు పెట్టేసుకున్నారు, భయపడేసుకున్నారు. అప్పుడు యెహోషువ చెప్పిన ఒక మాటే, ఎందుకు మీరు విస్మయం పొందుతున్నారు, ఎందుకు మీరు దుఃఖాక్రాంతులై తీరుతున్నారు, వీటి విషయంలో ఆలోచించాల్సిన అవసరం లేదు, దేవుడు మనకి తోడై ఉన్నాడు. ఒక నాయకుడు పోతే ఏమైంది, ఇంకొక నాయకుడు ఇక్కడ ఉన్నాడుగా, నేనే ఉన్నాగా, అలా పాత్రను వహించుకు తీరడానికి మనసు కలిగి. ఈ కాలంలో ఉన్న నాయకులు అయితే మరి చెప్పక్కర్లేదు, కుర్చీల కోసం కొట్టేసుకుంటారు. నాయను మన సంఘాల్లో కూడా ఇలాంటి దెయ్యాలు ఎక్కినాయి, కుర్చీల కోసం ఏమైవాలి. ఏం పెద్దరికం, ఏం పెద్దరికం, నీకు పెద్దరికం ఎత్తే చేసుకో, ఆ పనిని జాగ్రత్తగా ఏం చేసుకో. బైబిల్ గ్రంథం ఇంటికి వెళ్తారు, తిమోతి పత్రికలు రాయబడి 18 క్వాలిటీలు ఉండాలి ఏమైతే నాయకుడు అయితే తీరడానికి. హలో ఉన్నారా లేదా నాకు తెలియట్లేదు. అందులో ఒక పదం దేని గురించి? డబ్బు గురించి పిచ్చి ఉండకూడదు. 90% నాయకులకి ఇదే పిచ్చి. ఉన్నారా లేదా నాకు తెలియట్లేదు. డబ్బు కోసం ఎవడు ప్యానాలైనా తీసేస్తారు. హలో ఉన్నారో లేదో నాకు తెలియదు. అందుకే ఇక్కడ ఆదివారాలు కూడా ఒకలే వదిలేస్తున్నాను డబ్బు కోసం, దేవుడిని చంపేస్తున్నాను. పేక మీద కట్టుకోండి, నేను పనికి వెళ్తాను, నువ్వేం పీక్తో పిక్కో, ఇండైరెక్ట్ గా చెప్పి పెరిగిపోతాడు. హలో కారణం ఏంటి? లవ్ ఆఫ్ మనీ, డబ్బు పట్ల ఏముంది. హలో బైబిల్ చెప్తున్నా, డబ్బు ఒక ఆశయం. ఆశయం అంటే ఇట్స్ అన్ ఐడియా. హలో డబ్బు ఒక ఐడియా అంటే ఒక ఆలోచన. డబ్బు ఒక ఆలోచన. ఎవడో ఈ కాగితం ఇస్తే ఇంకో కాగితం ఇస్తే సామాన్ ఇచ్చి పుచ్చుకో, ఇట్స్ అన్ ఐడియా. మనం డబ్బు అంటే ప్యానం అనుకుంటాం. ఈ డబ్బు లేకపోతే నేనేం చేయను. ఓరి బాబు ఐడియా లేకపోతే నువ్వు బతకలేవా, ఆలోచన లేకపోతే నువ్వు బతకలేవా. మనలో ఉన్న ప్రాబ్లం అదే కదా. హలో అందుకే ఏ పని ఎవడు ఫ్రీకి చేయడు. ఇప్పుడు విశ్వాసం నైనా ఎన్నింటికి సున్నం కొట్టాలి, రావాలరా, నేను రాడు, 5,000 ఎత్తాడు రారా అంటే ఊపేసుకొని వచ్చేస్తాడు. డబ్బు పిచ్చోడు, నంబర్ 1 డబ్బు పిచ్చోడు. మరి పాస్ గారి విశ్వాసం చెప్పి కూకో పెడతాను అంతే, పెద్ద తేడా ఏం లేదు. హలో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. ఇశ్రాయేలు ప్రజల నుంచి నేర్చుకుని ఏ డబ్బుని ఆశించకుండా, ఏ వేతనం ఆశించుకోకుండా ఎన్నో సంవత్సరాలు చాకరీ పని చేశారు. వాళ్ళు చేసిన దానికి ఫలితానికి వారికి కీరకాయ, దోసకాయ, తర్వాత ఎండి చేపలు, తర్వాత మెలన్స్, కిలన్స్ ఇవన్నీ వాళ్ళకి దొరికాయి. అవన్నీ తినేసి పర్లేదులే ఇది మాకు సుఖం అనుకున్నారు. కానీ అక్కడి నుంచి దేవుడు వారిని విడిపించుకు తీరడానికి మనసు కలిగి తీరింది. కారణం ఏంటి? డబ్బు పట్ల పిచ్చి లేదు కాబట్టి. అందుకే బైబిల్ చెప్తున్నాను, నాయకులకు మాత్రం కాదు దేవుని బిడ్డల్లో ఏం ఉండకూడదు, డబ్బు మీద ప్రేమ ఉండకూడదు. 1 తిమోతి పత్రిక ఇంటికి వెళ్తుంది 3వ అధ్యాయం. అంత్యకాలంలో కొందరు స్వస్నేహితులై డబ్బుని అధికంగా ఏం చేయడానికి ప్రారంభిస్తారు? ప్రేమించడానికి ప్రారంభించి తీరుతారు. ఓకే మీరు అంటారు డబ్బు మీద నాకు బంగారం మీద ప్రేమ ఉందిగా. డబ్బు మీద ప్రేమ ఏం లేదు, బంగారం మీద ప్రేమ ఉందిగా. ఒక పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చారు, అయ్యా
మీరు గొప్పగా వాదించేస్తారు, చెప్పేస్తారు కదా బంగారాలు కొనుక్కోకూడదు, కొనేసి ఉంచేస్తే అవసరం వచ్చేస్తే ఏం చేయొచ్చు, పొదుపు పెట్టేసి ఏం చేసుకోవచ్చు. నేను అన్న అది పొదుపు పెట్టేసి చర్చి కడతావా అని అడిగాను. ఆలోచిస్తాను అన్న, మరి ఇంకేం లేదండి. అది పొదుపు పెట్టేసి పాస్ గారికి కాల్ కొనేసి ఇస్తావా అన్నాడు. మనోడు మరి సెవెంట్గా అయిపోయింది. అది పద్దు పెట్టేసి 10 విధవరాలకి ఇల్లు కట్టి ఇస్తావా అని అడిగారు. కొన్ని పాస్టర్కి ఇవ్వవద్దులే, మొత్తం ఇల్లుకి నీ పేరు పెట్టేసుకో, డొనేటెడ్ బై శంకర్రావు పెట్టేసుకో, ఫోటో కూడా పెట్టేసుకో, కడతావు. ఆలోచిస్తా, ఇంకెందుకు దాని వల్ల ఉపయోగం అని, అది సంపాదించిందే నా కోసం. అదో అప్పుడు దాని అర్థం నీలో ఏముంది, ఆ బంగారం మీద ఉన్న పిచ్చి ఉంది. దాని అర్థం మీరు బంగారం కొనొద్దనో బంగారం అమ్మొద్దనో బంగారం డబ్బు మీ చేతిలో ఉండకూడదు నేను అంటాను. ఇక వాటి మీద నీకేం ఉండకూడదు, అధిక స్వాధీనం ఉండకూడదు. అది కాదు మనల్ని నడిపించుకు తీరేది, వాటి ద్వారా కాదు మనం నడిపింపబడి తీరేది. అయితే ఇశ్రాయేల్ ప్రజలకు అర్థమై తీరింది, ఇక మమ్మల్ని నడిపించుకు తీరడానికి ఎవరూ లేరు. అంతే కదా, 2 వారాలు అయ్యారు ఆ చర్చికి రాకపోతే ఒకవేళ ముఖాలు చూడాలి. ఇంత కెపాసిటీ లేదా, ఆరాధన నేను నడిపేస్తాను పర్లేదు. స్టార్టింగ్ నుంచి చివరి వరకు అయ్యారు చేసిన అదే పనిని ఎన్నో సంవత్సరాలు 20-30 సంవత్సరాల నుంచి చూస్తూనే పోతాను. నేను దాన్ని నేను చేస్తాను. దేవుని యొక్క నామమున ఎవరికి అభ్యంతరం కలగకుండా ఆత్మశక్తి ప్రవాహం చేయడానికి నేను నిలబడతానని. ఈ కాలంలో కొన్ని ఇమ్మానుయేలు తోడున్న వాళ్ళ ఏం చేయడానికి ఇష్టం లేరు. మరి వాళ్ళతో మానువేల ఎవరు నాకు తెలియదు. యెహోషువకు మాత్రం తెలుసు, యెహోవా మనకి తోడై ఉంటే మోషే పోతే ఏమైంది, ఆయన గురించి దిగులు పడుతూ నేనున్నాగా, ఆయన పేరట నీతో పలకడానికి నేనున్నానుగా. ఈ కాలంలో దేవుని బిడ్డలకి ఇలాంటి అనుబంధాలు ఆత్మీయతలు కావాలి. ఇలాంటి అనుబంధము దేవునికి నమ్మి రక్షణ పొంది ఇవ్వలేకపోతే దాని అర్థం ఆత్మీయతలు ఇంకా నిమిషు. ఆత్మీయతలు ఇప్పుడు కూడా మీరేమై ఉన్నారు. శిష్యుకున్న ఒక ప్రత్యేకత ఏంటిది, కూకున్న కాడే ఎరుగుతాడు, కూకున్న కాడే వాంతులు చేస్తాడు, కూకున్న కాడే పాస్ అవుతాడు. ఇఫ్ యు ఆర్ స్పిరిచువల్లీ బేబీస్ యూ విల్ డూ ఆల్ అన్డీసెన్సీ థింగ్స్. నువ్వు ఆత్మీయతలో పసిబిడ్డలు అయితే, అందుకే చిన్న చిన్న విషయాలు కదా, అయ్యో విశ్వాసి నన్ను తిట్టేది అయ్యారు ఏరిగావు, ఆ విశ్వాసి పేరు నువ్వు ఏరిగావు. ఆ పాష గారు నిన్ను తీసి కడిగాడు, అదే గొప్ప విషయం. సిగ్గు లేకుండా నువ్వు అది చెప్పి వచ్చేటోడు నిన్ను కడిగేసి శుభ్రం చేసి పంపించాడు. ఇమ్మానుయేలు తోడుండబట్టే, నాకేం కారణం. అయ్యారు నేను పేద చెప్తా నన్ను తిట్టింది అయ్యా ఏరిగావు. అది పలచకుందా గట్టిగా మీరే చూసుకోండి, మనకు తెలియదు. మనకు అది చూసుకోవడానికి ఇంకా తుడిచి పంపించిన టైం హలో ఉన్నారో లేదు. అయ్యారు నాకు వాక్యంతో పొడి చేస్తున్నారు, మరి ఏరిగావు. మరి వాక్యం విన్నాను దేనికి వచ్చావు, పొడవ పడ్డానికే కదా, లేకపోతే నీవు ఇంకా అలాగే ఉండడానిక. నువ్వు అంతా నేను వాక్యం వింతా నన్ను పొడవకూడదంటే ఎరిగిన కాడ నువ్వు అక్కడ కూకో. 3 రోజులు బతుకుతావు, 4వ రోజు సత్తావు. కారణం ఏంటిది, అందులో నుంచి ఉన్న సామాన్లే నిన్ను చంపేస్తాయి. పాతకాలంలో జరిగిన సిద్ధాంతం, మనిషిని హత్య చేస్తే ఆ హత్య చేసిన మనిషిని ఎవడు హత్య చేశాడు ఆడి ఒంటి మీద కట్టేస్తారు. ఇప్పుడు నేను నిన్న హత్య చేశాను అనుకో, ఇది చచ్చిపోయాడు, ఈ సవాల్ని నా ఒంటికి ఏం చేస్తారు, కట్టేది. ఇక హత్య చేయలే, వీడు పిచ్చోడు అయిపోతాడు. ఈ సవాలు మూయలేక మోతున్న కొద్దిగా ఇది బరువు ఎక్కుతాయి, బరువు ఎక్కిన కొద్దిగా పురుగు తింటాయి, పురుగు తిని ఈ రోజులు తినేస్తాయి. ఓరే వదిలేయండ్రా, నన్ను బతికేంచేయండ్రా, ఈ సవాన్ని తీయండ్రా. ఎవడు తీయడు, నీకు చంపడానికి అంత బలుపు కదా. ఇప్పుడు నిన్ను చంపుతున్నావు, నువ్వెందుకు ఇలా ఆతురత అయిపోతున్నావు. హలో, మన దేశాల్లో కూడా ఇలాంటి చర్యలు పెట్టాలి. బల్లే ఉంటుంది, ఈ రేట్లు తగ్గిపోతాయి, చంపే రేట్లు తగ్గిపోతాయి. హలో, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే నేను చెప్పి రావడానుకున్న ఉద్దేశం, ఒకరొకరిని బతికించుకు తీరడానుకున్న మనస్తత్వం మనకి కలగాలి. ఒకరొకరిని లేవనెత్తడానుకున్న మనస్తత్వం, పసి పిల్లతనం నుంచి ఎదుగుదలలోకి రండి. అన్నిటికీ కంప్లైంట్, అయ్యారు నాకు చికెన్ దొరకలేదు, చికెన్ కోసం అయ్యారు నేను 2000 ఇచ్చాను, నాకు భోజనం ఇవ్వలేదు. ఘోరం. 31వ తారీఖు భోజనం పెట్టింది ఈ చందాల వ్యాపారం కొరకు అయినట్టు అనిపిస్తుంది. తీసుకెళ్ళాను, మిగిలింది అది తీసుకెళ్ళి 10 పొట్లం చేసేసి ఆ వీధిలో ఉన్న ఎందరో ఉన్నారు మాంసం కొని రోల్ అయింది. 800కి మేక మాంసం, 800 800కి మేక మాంసం కొని మంచి మసాలాతో అని చెప్పి తిని ఎన్ని రోజులు ఆడికి ఇవ్వడానికి ఇంటికి తీసుకెళ్ళడానికి. అంటే ఆ చందాలు ఎత్తిందే ఇంటికి తీసుకెళ్ళడానికి రావడం.
ఏం ఇమ్మానుయేల్ మీతో ఉన్నాడు. నాకైతే విరక్తి అయితే ఇలాంటి విషయాలు చూస్తుంది. అసలు తినబుద్ధే ఇది. హలో, నీ ఇంట్లో ఏమైనా కరువా, నీ ఇంట్లో ఏమైనా తక్కువ, దేవుడు ఎంత సమృద్ధిగా ఇచ్చాడు, కానీ నీ ఎప్పుడు స్వశ్రయం ఇతరుల పట్ల ఏం లేదు మనస, దాన్ని అర్థం ఇమ్మానుయేల్ నీ తోడు లేడని. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో పరిచర్య అన్న పదానికి ఉపయోగించిన భాషాంతరం బల్ల మీద ఉండి ఆహారం అందించడం, బల్ల మీద ఉండి ప్లేట్లు కడగడం, బల్ల మీద ఉండి ఇతరులకు పరిచర్య చేయడం. ఫస్ట్ సంఘంలో గొడవ కూడా అక్కడే స్టార్ట్ అయింది. సంఘంలో ఎక్కడ ఈ ఇచ్చుకు చూసేవాళ్ళు కొందరి ఆడవాళ్ళు, ఎవరు పేద ఆడవాళ్ళు, లేకపోతే భర్తలు లేని ఆడవాళ్ళకి పరిచర్య చేసే విధానంలో ఏమొచ్చింది, డిఫరెన్షియేషన్ వచ్చింది. మా కులస్తులకే ఫస్ట్ ఇస్తాము, వేరే కులస్తులకే. ఇది అందరి కొరకు ఉన్నది. మన మొత్తం పోయాడు ఈ వసూలు చేసుకుంది కూడా అలాగే కదా. నేను తీసుకెళ్తాను తీసుకెళ్ళలేను. ఆ పాస్టర్ గారిని ఊహించండి, నాకు అక్కర్లేదని చెప్పి వెళ్ళిపోయాడు. ఫస్ట్ ఆయనే కదా కొట్టుకోవాలి, ఆయన ఆత్మీయుడు. నాకు దీనికోసం ఇల్లు కుక్కల్లా కొట్టుకోండి, నాకే సంబంధం. కానీ దీనికి మళ్ళీ కంప్లైంట్ ఒకటి, అయ్యో నాకు దొరకలేదు అయ్యా, నాకేం లేదయ్యా, నేను 2000 కట్టాను అయ్యా. నీ ఆత్మ మరి దీని ఇమ్మానుయేల్ నీ తోడు అనాలా, ఇంకేమైనా అనాలి, నాకు అర్థం కావట్లేదు. హల్లెలూయా. నేను ఉన్న విషయాలే చెప్తాను, బయట ఉన్న విషయాలు ఏం టచ్చలేదు, ఎక్కడ ఉన్న విషయాలే నేను చేస్తున్నాను. దాని అర్థం దేనికోసం, ఏ సవాలా అయ్యలేదు, పూట పాయసం కోసం ఆత్మీయతను తాకట్టు పెట్టాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జీవితంలో రోజు తింటున్నాం, 365 రోజులు తింటున్నాం, ఏదో 3 రోజుల కోసం కదా. వేద దరిద్రులను మీరు చూడు, దుఃఖాక్రాంతులో కూర్చున్న వారిని మీరు చూడు. హల్లెలూయా. నీ ఇంటికి పాస్టర్ గారిని విశ్వాసాన్ని అందరినీ పిలిపించి భోజనం పెట్టారు, నీ ఊర్లో ఉన్న పిలిచి పెట్టచ్చుగా. కొనుక్కోవడానికి చేతకారం ఉన్న ఒకటి పిలిపించి. హల్లెలూయా, హల్లెలూయా. మా ఇంట్లో నేను నిత్యం చూసేది, చాలా మంది దేవుని సేవకులు వస్తున్నారు, భోజనం ఏడుస్తూ తింటారు. నేను అడుగుతుండే, ఎందుకయ్యా? లేదయ్యా, ఎక్కడ నేను కక్కుతోళ్ళ తినేస్తున్నాను, మా ఆవిడ తినకుండా ఊరుకుంటుందయ్యా, గుండె పగిలిపోతుంది ఆ మాట అనేసరికి. మనకు అలాంటి ప్రాబ్లం ఏంటంటే, పిల్లలు తినకపోతే ఏటి, పిల్లలు తినకపోతే నేను తింటున్నాగా, నా నిండి నా బయటకు పోతాయి. అని అంతా నీ భార్యాభర్త బంధంలో ఏం లేదు, మన సాక్షి లేదు, చంపేశావు నువ్వు. హలో, ప్రత్యక్ష సాక్షి. ఒక పాస్టర్ గారు తన భార్య కోసం తింటున్న దగ్గర నుంచి ఆయన అడిగి తీసుకున్నాడు, సిగ్గు లేకుండా. మన సాక్షి ఉన్న మనిషి. మా కళ్ళ ముందు జరిగిన విషయం. సేవకుడే, 2-3 సంఘాలు ఉన్నాయి ఆయనకి. భార్య కోసం, భార్య తిందో లేదో తెలీదు, భార్య ఆయనకి దొరికిన చేప, ఆయనకి దొరికిన మాంసం. ఆ రోజు నా కోసం ప్రత్యేకంగా మాంసం చేసి తెచ్చి ఇస్తే నేనేం చేశాను, అందరికి సర్ది పెట్టేసాను, పాస్టర్ గారు కూడా ఇచ్చాను. పాస్టర్ గారికి ఇస్తే పాస్టర్ గారు దాన్ని 2 వాటాలు చేసుకున్నాడు. దొరికింది 4 ముక్కలు. దాంట్లో నేను అడిగా, ఎందుకయ్యా? లేదు, మా ఆవిడకి మన సాక్షి. మరి ఆయన వాళ్ళ ఆవిడ కొడుతున్నారా బాడుతున్నా ఆయన తెలియదు, కానీ మన సాక్షి ఏదో కూర్చుంటుంది, లేకపోతే ఏదో జరుగుంటుంది, లేకపోతే ఆయన అంత చేసుకోవాలి. అంత అవమానం పొంది ఎంత ప్రజల మధ్య ఇది వేరు చేసుకుని మా ఆవిడ కోసం నేను చెప్పాలంటే కనీసం అభిమానమైనా ఉండాలి. హల్లెలూయా. నేను చెప్పొచ్చి ఆయన నేను చేసేట్టు చెయ్యాలన్నది కదా, కనీసం అలాంటి మనసైనా ఉండాలి. చొక్కడి కన్నీరైనా పడవాలి. అయ్యో, నేను ఇక్కడ చికెన్ మటన్ లాగే తినేతాను, అక్కడ నా భార్య నా పిల్లలు చల్లందంతో ఏం గాలికి ముంచుకొని తింటుంటారు, లేకపోతే మీ ఒడియాలు గిడియాలు గట్ట ఎడబెట్టింది అలా నోట్లో పెట్టేసి కక్కేసి తింటుంటారు. గుర్తుకు కూడా రావట్లేదు. దాని అర్థం ఏంటిది? ఇతరుల పట్ల మనకి మనసాక్షి లేదు. దాని అర్థం మీ పగటి వేళ దేవుని విడదాలా యెహోషువలా మనం తయారవుదాం. ఒక నాయకుడు లేకపోతే ఏముంది, నేను ఉన్నానుగా. దేవుడు మనతో ఉండి తీరగలిగితే ఈ విషయంలో దుఃఖపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్న పరిచర్యలో నేను మీకేమై ఉన్నాను, తోడుగా నేను మీకు తోడై ఉండి మీకున్న అవసరతలన్నింటిలో కూడా సహాయకుడిగా, నాయకుడిగా దేవుడు నన్ను ఏం చేశారు, సహాయపరిచి తీరుతారని, బలపరిచి ధైర్యపరిచి తీరడానికి ఇమ్మానుయేల్ తోడున్న వాళ్ళకు మాత్రమే సాధ్యం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను చెప్పి రావడానికి ఉద్దేశం ఇదే. జీవిత విధానములో, ఆత్మిక పరిచర్యలో ఏ రీతి కలిగిన అడ్డగింపులు వచ్చినా యథార్థ ఇమ్మానుయేల్ తోడైన వారు ఆ సందర్భంలో ఇది నా కొరకున బాధ్యత, నేనే దేవుని కొరకు ఏం చేసి తీరాలి, రాయబారిగా ఉండి పని చేసి తీరాలి.
హల్లెలూయా. బైబిల్ గ్రంథం చెప్పొచ్చిన మాట, ప్రవక్తల కాల తరగతిలో దెబోరా అని చెప్పిన ఒక ప్రవక్త గురించి బైబిల్ చెప్తున్నది. దెబోరా అన్న ప్రవక్త ఆడది కాబట్టి యుద్ధం చేయడానికి ఒక ఆడది వెళ్తే ఎలా బాగుంటుందని చెప్పి ఉన్న పురుషులకు అందరికీ బలపరుచుకొని చెప్పింది. పురుషులందరికీ చెప్పిన పురుషుడు చెప్తున్నాడు, ఓ నాయన నేను ఒంటరిగా వెళ్ళి ఏం చేయలేదు. మా ఇంకా దెబోరా ఉండబడి దేవునికి స్తోత్రం. ఈ కాలంలో ఉన్న దెబోరాలే మాకేది, మేమేం చేయాలా? ఆ దెబోరా అనబడి దేవునికి ప్రవక్తురాలే. దేవుడు నెత్తి మీద ఎక్కడానికి వెళ్ళలేదు. ఏ కాలంలో ఉన్న దెబోరాలు అయితే నెత్తికి ఎక్కేస్తారు. హలో, ప్రవక్తే ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన నాయకురాలే. కానీ ఆమెకు తెలుసు నేను లోపడాల్సిన దానికి నేను లోపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అధికారం దొరికితే ఈ కాలంలో దెబోరా పురుషుల మీద చెయ్యట్టి పేదం చేస్తారు. నీ భర్త మీద చెయ్యట్టి పేదం చేయడానికి కూడా దమ్ము లేదు నీకు. నీ పిల్లల మీద చెయ్యట్టి పేదం చేయడానికి కూడా బలుపు లేదు నీకు. పరాయి మొగుడు, ఎవరో భర్త, ఎవరో కొడుకు, ఎవరో పెట్టేసి వేసి రక్తం చెయ్యం నీ మీద. ఎందుకు అలా వచ్చేది అంటే పురుషులు ఐగో పెట్టేస్తున్నారు కదా. దెబోరా మాత్రం అవుతాయి సార్, పరిజ్ఞానం ఉండాలి. కొన్ని దెబోరాలకు అసలు పరిజ్ఞానం ఉండదు. హల్లెలూయా. అందుకే పురుషుల కన్నా ఆడవాళ్ళకి అధికంగా తాకీదులు బైబిల్ ఇచ్చారు. దాని అర్థం ఆడవాళ్ళంటే దేవునికి అసహ్యమునో, ఆడవాళ్ళంటే మూల కొదికి అదేం కాదు. ఆడవాళ్ళకి ఏం రావచ్చు, పలుకుబడి అధికారం వచ్చినప్పుడు వాళ్ళు మారిపోవచ్చు. ఫస్ట్ ఉదాహరణ బైబిల్లో రాయబడింది అవే. ఫస్ట్ ఆవిడ. మీరు ఆ పొజిషన్లో ఉంటే మీరేం చెప్తారు? నీకు ఒక ఇంటికి తాళం ఇచ్చేసి వీళ్ళని జాగ్రత్త చూసుకో, ఊడి చేసుకొని ఉంచేసుకో ఎత్తే నువ్వేం చేస్తావు? అదే మనకున్న ప్రాబ్లం. ఆమె కూడా అదే ప్రాబ్లం. ఆమె ఎవరికి ఆశ్రయించుకు చేయాల్సిన పని, భర్తకి ఆశ్రయించుకొని చేయాల్సిన పని. హలో, భర్త యజమానిగా ఏం చేయాలి? చెప్పాలి. భర్త చెప్పాల్సిన చోట్ల భర్తే చెప్పాలి. ఆడికి లాగా ఆడది చెప్పకూడదు. అర్థం కాలేదు. దేవుడు ఎవరితో మాట్లాడారు? ఆదాముతో మాట్లాడారు. ఏమని మాట్లాడారు? నీవు ఈ తోటని జాగ్రత్తగా చూసుకో, ఈ తోటని సేద్యపరుచుకో. భర్తతో చెప్పిన దాన్ని భార్య చెప్పుకోవడానికి ఎందుకు వెళ్ళింది? దెయ్యం ఓకే మాట్లాడారు, బాగున్నావమ్మా, చాలా బాగుందా, దేవుడు మీతో వచ్చి మాట్లాడారా అని ఇవన్నీ అడుగుతుంటాయి. బాబో నీతో నేను డైరెక్ట్ మాట్లాడడానికి నాకేం లేదు, నాకు అధికారం ఇవ్వబడలేదు. హలో, చెప్పితే చాలా మందికి కోపం వచ్చారు. ఐఎమ్ నాట్ ఆథరైజ్, నాకు ఆథరిటీ లేదు. అంటే మీ ఆయన లేనప్పుడు ఆయన చెక్ బుక్లో నువ్వు సంతకం చేసి చెక్ డబ్బులు తెచ్చేస్తావు. దానికి చేత కానప్పుడు ఇది కూడా చేయకూడదు. అర్థం కాలేదు. ఆయన అలాగే కదా చేసింది. అలా ఆయన లేనప్పుడు భూమికి ఉన్న ఆస్తి మొత్తం మరి దొంగ సంతకం వేసిందో ఒరిజినల్ సంగతి ఏ సంతకం ఏదో చేసింది కానీ మొత్తం ఎవరు చేతికెళ్ళిపోయింది. దాని అర్థం ఆత్మీక విషయంలో ఏదైనా చెల్లిపోయేటట్టుగా మార్చొచ్చు. అర్థం కావడం కష్టం, చెక్కు చెల్లడం కష్టం. కానీ ఆత్మీకతలో కావాలంటే సాతానుడు చెక్కును కూడా చెల్లేటట్టుగా మార్చేస్తాడు. అందుకే చాలా దాంపత్య జీవితాలు నిలకడత్వం ఉండలేకపోవడానికి ఉన్న కారణం. కొందరికి ఇప్పుడు కూడా దాంపత్య జీవితం అంటే ఏంటో తెలియదు. నేను చెప్పేది దాంపత్య జీవితం తెలియలేని పెంపకమే వేస్ట్. వాళ్ళ అమ్మ నాన్న కుటుంబ జీవితం ఎలా ఉండాలో చూపించలేదు. 20 సంవత్సరాలు జీవించి వాళ్ళ అమ్మ నాన్న ఏం చేయలేదు, పిల్లలకు నేర్పించలేదు. వైవాహిక జీవితం ఇది, అది నేర్పించలేదు కాబట్టి ఇక్కడ విడిపోతుంది. మళ్ళీ ఆయన అమ్మ నాన్న వేరే పెళ్లి చేసేస్తున్నారంటే మీరు ఊహించుకొని మరి అట్టుంటారు. హలో, నేను చెప్పొచ్చే అధికారానికి ఎవరు లోబడి ఉండి తీరాలి? భార్య లోబడి ఉండి తీరాలి. దెబోరా లోబడింది కానీ రూతు లోబడింది. అందుకే వారి యొక్క పేర్లు బైబిల్లో ప్రాధాన్యతగా రాయబడి ఉంది. మరియా లోబడింది. హలో, బైబిల్ గ్రంథంలో ఉన్న మరియా ఏం చేసింది? లోబడింది. దేవుడు ఆమె దగ్గరికి వచ్చి ఏం చెప్పాడు? నువ్వు ఒక సంతానాన్ని ప్రసవించుతావు. భర్త దగ్గరికి వెళ్ళి అడుగుతానని చెప్పి ఇది ఎలా సాధ్యము?
ఇది ఎలా సాధ్యం? నా భర్తకి తెలియదు. ఇది ఎలాగదా? నువ్వేంటి వరి కావద్దు. ఇమ్మానుయేల్ నీ తోడుగా ఉంటే, అత్యున్నత దేవుడు తోడై ఉంటే మాట్లాడాల్సిన దేవుడు ఆయనతో మాట్లాడతాడు. బైబిల్ అలాగే చెప్పేది. యోసేపుతో దేవుడు మాట్లాడాడు. ఒక పక్క యోసేపు వదిలేద్దాం అనుకున్నాడు, మరో పక్క మరియా గర్భవతిగా ఉంది. వదిలేద్దాం, గర్భవతి, రెండు సిచ్యువేషన్ మధ్యలో దేవుడికి లోబడి తీరింది కాబట్టి దేవుడు యోసేపుతో మాట్లాడి చెప్పి, నాయన నీ భార్యను చేర్చుకోవడానికి ఎరకాడొద్దు, ఇమ్మానుయేలే పుట్టేది, రక్షకుడే పుట్టేది. హల్లెలూయా. నాయకత్వం ఇచ్చింది నాయకత్వం ద్వారా అందరినీ ఏలుబడి చేయడానికి కాదు, నాయకత్వం ద్వారా అందరినీ ఇమ్మానుయేల్ దగ్గరికి చర్చకు తీసుకురావడానికి, ఇమ్మానుయేల్తో ఏకపక్షకు తీరడానికి, ఇమ్మానుయేలులో ఉండి తీరడానికి కదా. చాలా మంది నాకు చిన్నయ్య గారు నాకు భయం వేసేది ఆ పదం వినేసరికి. ఎందుకు మరి మీకు ఎలా అంటే అభిమానం ఉడుకు దుడుకు అని ఉంది, నాకు భయం వచ్చేది. ఎందుకు తెలుసా? ఆయన నన్ను ఒక యజమానిగా చూస్తున్నానా అని ఒక భయం వస్తుంది. ఎలాగా? ఆ మనిషి నా తన వయసులో పెద్దోడై ఉంటాడు. ఆయన వంగి అయ్యగారు చిన్నయ్య గారు అన్నప్పుడు నా గుండె కొట్టేసుకుంటుంది. ఊరు నాయన ఈయన చెప్పిన అయ్యగారు అన్న పదం ఆయన ఒక బానిసగా నన్ను ఒక యజమానిగా మార్చేస్తున్నాదా అని ఆలోచిస్తాను నేను. అందుకే తిరిగి నేను ఆయనకి అయ్యారు అంటాను. కారణం ఏంటి? నాకు మనసాక్షిలో వేదన కలుగుతున్నది. నేను ఆయనకి చెప్పలేదు, వద్దయ్య అలా చెప్పొద్దు. కారణం ఆయన వయసుకి ఆయన అనుబంధానికి నేను చెప్పడానికి యోగ్యుడిని కాను. దాని మనసులో ఒక వేదన ఉంది. ఆయన చెప్పిన పదం మూలంగా నేను ఒక యజమానిగాను, ఆయన ఒక పనివాడుగాను, ఆయన నాకు సాక్రిఫైస్ చేసినట్ట నేను ఆయన కొరకు ఆయనకు అధికారం ఇచ్చేటట్టుకున్న పాత్ర కాదు కదా దేవుడా అని మాటకి నేను ఏం చేస్తున్నాను, తలుచుకొని ఉంటాను. అవకాశం దొరికిన సందర్భాల్లోనే, అయ్యా నన్ను అలా పిలవద్దయ్యా, నాకే మనసాక్షికి వేదన కలుగుతుంది, లేదయ్యా పిలవాలయ్యా. అలా నేను పిలవలేకపోతే నాకున్న యోగ్యత గురించి నాకు అవగాహన. చాలా మంది దేవుని బిడ్డలు, దేవుని సేవకులు చేసే పని ఇతర దేవుని విశ్వాసులను ఒక పనివారి కింద చదువుతున్నారు. హలో, నాకు కళ్ళ ముందు జరిగిన విషయం. ఒక విశ్వాసి, ఒక పాస్టర్ గారు ఇంకొక పాస్టర్ గారు కలిసి మాట్లాడడం, తన సంఘంలో వెళ్ళిన ఒక విశ్వాస అటు నుంచి వచ్చారు. వచ్చినప్పుడు ఈ పాస్టర్ గారు ఆ పాస్టర్ గారు మాట్లాడుకుంటారు. అవతల పాస్టర్ గారు అన్నారు, వెళ్తున్నా ఆ విశ్వాసం మీకు తెలుసా? అయ్యా మాకు తెలుసండి, మా ఇంటికాడ పని చేసినాను. చెప్పలేదా? మా చర్చిలో ఉన్న విశ్వాసం చెప్పాలి. ఏం చెప్పారు? మా ఇంట్లో ఓకే పని చేస్తుంటది, ఓకే నో ప్రాబ్లం. కానీ విశ్వాసి కదా అంటే ఆ విశ్వాసిని పాస్టర్ గారు ఏ రీతిగా ట్రీట్ చేస్తున్నారు? ఒక పనివాడిగా, ఒక పని మనిషిగా పని చేయడానికి. అదే దేవుని బిడ్డలం మనం ఇతరులకు ఏం చేయలేము. పనివారికి ఇచ్చే విలువ ఇవ్వలేము. మరి మీ సిద్ధాంతం ఏ సిద్ధాంతం? నాదే నేను నమ్మే సిద్ధాంతం, మన ఇంట్లో ఎవరైనా చాకరీ పని చేస్తే కనీసం మన చెల్లికి ఇచ్చిన, అక్కకి ఇచ్చిన హక్కు అయిన వాళ్ళకి ఇవ్వాలి. ఎక్కువ లేకపోతే మీ అయ్య మంచి అయ్య కాదు, మీ అమ్మ మంచి అమ్మ కాదు, నీ కుటుంబం మంచి కుటుంబం కాదు. అర్థం కాలేదు అనుకుంటా. నీ ఇంట్లో పని చేసిన ఆమె నీతో ఓకే, పని చేసిన ఆమె ఫీలింగ్ ఉండకూడదు, పని చేసిన ఆమె అని. ఆమె నా చెల్లి, మాకు అక్క ఉంటే అక్క తర్వాత ఇంకెవరు, లేకపోతే ఆమెను ఒక చెల్లిగా ఏం చేయగలిగి నువ్వు కూక్కున్న అదే బల్ల మీద, నువ్వు తింటున్న అదే ప్లేట్ మీద తిని ఒకే ఐక్యతలో కుటుంబం అని చూపర్చుకో. ఈ మధ్య ఎవరి గురించి నేను విన్నాను నాకు తెలియదు. పూరి జగన్నాథ్ గారే నేను చెప్పిన డైరెక్టర్ గురించి నేను విన్నాను అనుకో. ఇలా టీవీ ఫోన్ స్క్రోల్ చేసినప్పుడు అకస్మాత్తుగా వచ్చింది. ఆమె దేవుని బిడ్డ లక్షణం చూపించింది. ప్రభాస్ అని చెప్పిన పెద్ద నటుడు దగ్గరికి భోజనాలు తీసుకొచ్చినప్పుడు ఆ పూరి జగన్నాథ్ గారి ఆవిడ ఆ ఇంట్లో పని చేసిన ఆమె వాళ్ళందరూ కలిసి వచ్చి భోజనం అని తీసుకొచ్చి పళ్ళ మీద పెట్టేశారు. తర్వాత ఆ జగన్నాథ్ గారి భార్య కూడా వచ్చి ఆ పాప ఇంట్లో పని చేసిన పాప, అమ్మ చెల్లి కూర్చోమ్మా అని చెప్పి ప్రభాస్ గారు కూర్చున్న కుర్చీ పక్కన కూర్చోబెట్టింది. వీళ్ళందరూ మాట్లాడతా ఆమె మౌనంగా ఉంది. ఏడు తప్ప నీ వీళ్ళందరూ ఏంటి నేను మాట్లాడలేదని ప్రభాస్ గారు అడిగారు. ఏమమ్మా ఎవరమ్మా ఏం మాట్లాడలేదు ఏంటమ్మా అని అడిగారు. అమ్మ అప్పుడు ఆమె చెప్పారు, ఏమమ్మా నా చెల్లె, నా ఇంట్లో కావాల్సిన పరిచర్యను చేసిన చెల్లి. అయ్యా మీకు చెల్లి లేదు కదా? నాకు తెలిసిన చెల్లి కాదు, వాస్తవంగా అది నా ఇంట్లో పని మనిషి కాదు, నేను దాన్ని కుటుంబంగా చేర్చేసుకున్నాను. అందుకే నేను కూర్చున్న కాడ అది కూర్చుకోవాలి, నేను లేని చోట్ల అది ఉండడానికి యుక్తం కాదు. అది వినేసరికి కూర్చున్న కుర్చీ నుంచి ప్రభాస్ గారు లేచిన, అమ్మా దైవ లక్షణం నీలో ఉందమ్మా, దేవుని బిడ్డలు కాదు అన్యులు. హలో, బోల్డ్ ఆస్తి సంపాదనలు అన్నీ ఉన్నాయి, అట్ట
అట్లాంటి వాళ్ళు కుటుంబముగా చేర్చుకోగలిగి, ఒక తల్లికి పుట్టిన వాళ్ళు కాదు, ఒక రక్తమే, ఒకే కుటుంబం కాదు, ఒకే దేశం కాదు, ఒకే రంగు కాదు, కాకపోయినా అది ఒదిగించుకు తీర్చుకోవడానికి నా మనస్తత్వం. ఇది అందరి వల్ల సాధ్యం కాదు, ఇమ్మానుయేలు తోడున్న వారి కొరకే ఇది సాధ్యం. అట్లాంటి వాళ్ళు ఆత్మీయతల నాయకత్వం నడిపించుకోగలిగి తీరితే ఏ ప్రజలైనా ఏం చేయొచ్చు, సమాధానభరితంగా నడిపించుకు తీరవచ్చు. ఆ పాత్రను యెహోషువ ఏం చేశాడు, తన కాల తరగతిలో చేయగలిగి తీరేది, దెబోరా చేయగలిగి తీరేది, రూతు చేయగలిగి తీరేది, ఎస్తేరు చేయగలిగి. ఎస్తేరు గురించి చెప్పాలంటే గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి. ఎస్తేరుకి దేశం అంతటికి రాణి అన్న పదవిని ఇచ్చారు, కానీ అధికారానికి లోబడి. రాజులు రాణిల యొక్క చరిత్ర మీరు ఎప్పుడు చదవాలి. వాళ్ళకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా? రాజు భర్తగా ఉన్న రాణి రాజుని కలవడానికి యుక్తం కాదు, కలవడానికి వెళ్ళి ముఖాముఖం కలవలేదు. దేనికి? రాజ్య చరిత్రలో మీరు చదివితే తెలిసే కారణం ఏంటో తెలుసా? రాజుకి ఎవరంటే కూడా నమ్మకం ఉండదు. కారణం ఏంటి? ఆయన కిరీటం, ఆయన సింహాసనం ఆయనకు గుర్తింపు. మూడోదిగా ఆయన చేతులు ఉన్న రాజుతో. ఈ మూడిటి కోసం ఎప్పటికీ అర్థం చేయరు. అర్థం కాలేదు. ఒకటి కిరీటం, రెండోది సింహాసనం, మూడోది రాజుదండు. ఆ రాజదండం ఇంకేం కాదు, అదే వాళ్ళ ఇంటికి ఉన్న మొత్తానికి బీరువా, తాళం, యాక్సెస్ కార్డ్ అంటారు కదా, అదే. అది ఉంటేనే ఏ వస్తువు అయినా ఏం చేయలేదు, తెరవగలిగేది, తీసుకోగలిగేది. అది లేకపోతే రాణి అన్ని సెకండరీ, కుటుంబం అన్ని సెకండరీ. అదో అందుకే రాజు చరిత్రలో చదవాలి దేవుని బిడ్డ, మనకు అవగాహన లేదు. అందుకే ఒక పరిస్థితి వచ్చినప్పుడు రాణి ఏం చేయకూడదు, వెళ్ళకూడదు. ఏం చేయాలి? పర్మిషన్ తీసుకోవాలి. ఎవరి దగ్గర? సెక్యూరిటీ ఆఫీసర్ దగ్గర, రాజు దగ్గరికి, సెక్యూరిటీ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి. రాసి చెప్పాలి, ఏంటి ఫలానా టైం 9 గంటల 10 నిమిషాలకి 10 గంటల 10 నిమిషాల వరకు నేను రోజుతో ఏం చేయాలనుకుంటున్నాను, మాట్లాడాలనుకుంటున్నాను. ఇది రాసి ముందు సెక్యూరిటీ ఆఫీసర్ దాన్ని ఏం చేయాలి? అంగీకరించాలి. రాని ఊని అని ఇంటికాడ రాజు నీ పక్కన ఉంటే నువ్వు రాని, లేకపోతే నువ్వు ఏం కాదు, పనికిరాని దాన్ని. అర్థం కాలేదు. ఇది అర్థం చేసుకున్నప్పుడు యేసయ్యకి మనకి ఉన్న అనుభవాలు తెలుసుకోవాలి. యేసయ్య రాకపోతే నువ్వు దేనికి పనికిరాదు. మనం యేసయ్య పేరు అన్నీ చేసేస్తాం. సమయోచిత సమయం యేసయ్య దగ్గరికి పరిగెట్టడానికి ఉన్న సదుపాయం రాజుగా ఉన్న యేసయ్య మనకి ఇచ్చాడు కాబట్టి వెళ్తున్నాం. అర్థం కాలేదు. ఎస్తేరు జీవిత స్థితిగతులు ఒక పరిస్థితుల్లో సెక్యూరిటీ ఆఫీసర్ రాయడానికి అవి ఏం చేయడానికి ప్రార్థన ద్వారా దేవుని కనుక దేవా నేను సింహాసనం ఇది రాజు దండాన్ని రాజుల యొక్క పద్ధతులను ఎరగొట్టుకుంటూ దేవా నీ పని నిమిత్తం నిన్ను ఆశ్రయించుకొని నీ పరిచర్యను లెక్కించుకుని నా ప్రజల కొరకు నా ప్రజలకు జరిగిన అత్యాచారం కొరకు నేను చావడానికి రెడీ. మన నాయకులు దెబ్బలు కొట్టే సిచ్యువేషన్ పారిపోయేవాడు, అది నాయకుడు అని పిలవకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సువార్తకి వెళ్ళారు, నేను నడిపించుకోవడానికి వెళ్ళాను. ఫస్ట్ దెబ్బ నేనే గాయాలి, లాస్ట్ దెబ్బ కూడా నేనే గాయాలి. తోటి విశ్వాసులు ఏం గాయకూడదు. పోయిన 24వ తారీఖు 20 సంవత్సరాలు ప్రార్థనకి వెళ్ళారు. ప్రార్థనకి వెళ్ళిపోయి మరి మన వాళ్ళు ట్రైన్ చూడడం మర్చిపోయారా ఏం చేశారు, కానీ ఆత్మిక ఆనందంలో ఇవన్నీ మర్చిపోయారు. ట్రైన్ ఉన్నదని ట్రైన్కి వెళ్ళాలని అన్నీ మర్చిపోయారు. సహజం కదా, పిల్లలు కదా, మర్చిపోతారు. మర్చిపోయి వాళ్ళు టెన్షన్ ఫ్రీగా ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళకి తెలుసు కావాలంటే మమ్మల్ని తీసుకెళ్ళిన నాయకు 2 ట్రిప్పులు వేస్తారు. అందుకే వాళ్ళు ధీమాగా ఏ టెన్షన్ లేకుండా కూర్చున్నారు. ఎవడి ముఖంలో ఒక టెన్షన్ లేదు. హలో, మీరైతే ధ్యానం తినేస్తారు. నాకు అది చాలా ఆశ్చర్యం కాదు. ఈ కనీసం ఇంటి వాళ్ళకైనా కలగచ్చు కదా. పైగా తీసుకెళ్ళారు, బండి అరేంజ్ చేయలేదు, ఏం చేయలేదు, మేము అడ్డతా ఉన్నాం. అది కూడా చెప్పట్లేదు. నేను మాటకి వెనక్కి తిరిగి చూస్తున్నాను. ఈ ఫోన్లు చేస్తారా, ఏదైనా కిరికిరి చేస్తారా, ఏదైనా డైలాగ్ చెప్పాలా, రెడీగా ఎవడు ఏం చేయట్లేదు. ఇండైరెక్ట్ లేదు. మేము వస్తాం కదా, నీకు ఎందుకు టెన్షన్, ఇంకా పడుకోవచ్చు కదా, మీ పని మీద చూసుకోవచ్చు కదా, ఎందుకు ఇంత టెన్షన్? నువ్వు వేతన కదా వెళ్ళేది, మేము వెలిగ్గా వెళ్ళేవేంటి? మన అవతల ఉన్న మందికి ఏమాత్రం లేదు, కానీ ఫోన్ కట్టేసి పడుకుని పెట్టు. విశ్వాసం ఉన్నారు.
కారణం ఏంటిది? వాళ్ళకి తెలుసు మాకున్న నాయకుడు మంచి నాయకుడు. హల్లెలూయా. సకల త్రోవలో వాళ్ళకి ఆటో అరేంజ్మెంట్ చేశారు. ఆటో అరేంజ్ చేస్తే నాయకుడు దిగారు, ఆయన ఆటో ఎక్కి వీళ్ళందరూ బండి ఎక్కించారు. బండి ఎక్కించిన తర్వాత నాకు అన్నారు, 20 నిమిషాలు నీ చేతిలో ఉంది, నువ్వు ఎలా కొట్టుకోవడం నాకు తెలియదు, బండికి వెళ్ళిపోవాలి. నేను అనుకున్న తోడు కూర్చున్నా, కనీసం అభిషేకంతో అన్ని భాషతో ఆరాధన ఏం చేస్తారు. ఎక్కడ అందరూ సైలెంట్ కూర్చొని చూస్తాడు. తిడతాడు ఇప్పుడు, కొడతాడు ఇప్పుడు, ఏమంటాడు ఇప్పుడు, సైలెంట్ కూర్చున్నాడు. నేను కనీసం ఆత్మలో ఆరాధన అందరికీ ఆహ్వానం వచ్చింది సంఘంలో. దేవుడా అందరూ రాలేదు ఇక్కడ, దేవుని స్తోత్రమే. కారణం ఏంటి తెలుసా? ఈ సరుకులు మేము వెళ్ళలేము. సరుకులు ఏదో దేవుడు తెచ్చారు కదా, మరీ కృపదేవా. హల్లెలూయా. ఆ 45 కిలోమీటర్లు 22 నిమిషాల లోపల కోర్టుకెళ్ళి తీసుకెళ్ళి అక్కడ ఉంచి వాళ్ళకి బండి ఎక్కించేసి పంపించేసి తిట్లు కూడా నేను కాశాను. వెళ్ళి అని పంపించి తిరిగి వచ్చి నేను తిట్లు కూడా కాశాను. మీరైతే నేను చెప్పొచ్చే మాట, నాయకత్వం అలాంటి వాళ్ళు ఉంటే ఎక్కడైనా ప్రజల సంరక్షణ కలిగేటట్టు ఉండేది. అందుకే ప్రవర్తన గ్రంథంలో నాయకులు లేక, నడిపించేవారు లేక గొర్రెలు ఏమైపోయారు, చెదిరిపోయి తీరారు. ఒక పరిస్థితి వారిని ఏం చేసింది, చెదరగొట్టేసి తీరింది. హల్లెలూయా, హల్లెలూయా. నాయకుడు అని ఎప్పుడు తెలిసేది తెలుసా? సుఖం ఉన్న చర్యలో కాదు, దుఃఖం చెందే చర్యలోనే నాయకుడు కాదో తెలిసేది. ఒక వేదన కలిగిన ఒక చర్యలో, ఒక ఇబ్బంది కలిగిన ఒక చర్యలో, ఎవరు సహాయం లేని చర్యలో ముందొచ్చి పంక్తిలో నిలబడగలిగిన వాడు, సహించగలిగిన వాడు, దెబ్బలు తీసుకోగలిగిన వాడు యథార్థ నాయకుడు. అందుకే యెహోషువ 1:9 ప్రకారంగా ఆయన ఒక మంచి నాయకుడు. సమాజం మొత్తం సుమారు 45 లక్షల మంది ప్రజలు విసుగుతో, వేదనతో, కన్నీరుతో ఏడుస్తున్న చర్యలో ఈయన లెగిచి నిలబడగలిగి చెప్పారు, ఎందుకు పడుతున్నారు, ఎందుకు మీరు ఇలా చింతాగ్రస్తులు అయిపోతున్నారు, ఎందుకు మీరు భయపడుతున్నారు, నో వరీస్, ఇమ్మానుయేల్ మనకి తోడై ఉన్నాడు. అప్పటి వరకు ఒక ఎలకను కూడా నడిపించలేదు, ఒక చీమను కూడా నడిపించలేదు. కానీ అయ్యగారితో ఎప్పుడు తిరిగాడు మోషేతో. బైబిల్ చదివించిన మాట, మోషే అతి ఉన్నత కొండ మీద ఎక్కిన కొండ శిఖరంలో ఈడు మొత్తం పైకి ఎక్కకపోయిన సగం అయ్యగారికి ఏమైనా కావాలా, అయ్యగారు పిలుస్తారా అని ఆలకించుకొని కూర్చున్నాడు. ఎవడు? యెహోషువ. ఈ కాలంలోనే చిన్న అయ్యగారు మనం చూడలేవు. ఆయన ఎన్ని రోజులు? 40 రోజులు 40 రాత్రులు దేవుడితో అనుబంధం కలపడానికి వెళ్ళినప్పుడు ఆయన ఉన్నట్ట ఈడు కూడా. బైబిల్ చదివించేమాట, ఆయన మోషేకి ఏమిచ్చేవాడు? చేయూతనిచ్చేవాడిగా మారాడు, సహాయం చేసేవాడిగా మారాడు, ధైర్యపరిచేవాడిగా మారాడు. ఈ కాలంలో ఉన్న నాయకులు అవ్వడానుకున్నవారు దయచేసి మీ అయ్యగారికి ఆత్మిక తండ్రి అని చెప్పకూడదు. నా వినపం, ఆత్మిక తండ్రి అని పిలవడానికి యోగ్యుడు ఎవడు? ఆత్మిక పిల్లలే. ఆత్మిక పిల్లలైతే ఆత్మిక తండ్రి ఎక్కడెక్కడికి వెళ్ళాడో చరిత్ర మొత్తం చూపించి పిలువు. ఉత్తుత పిలిచేస్తారు, మా ఆత్మిక తండ్రి అది. చెడ్డీ కూడా కడకూడదు. పిల్లడు అయిపోయింది కదా, దాని అంటే ఆయన చెడ్డీ కడగాలన్నది కాదు, కానీ ఆ పరిస్థితి చేయడం కూడా మనసు ఉండాలి. హలో, నేను ఇక్కడ హర్యానా వెళ్ళిన ఒక సేవకుడు, ఆయనకి ఈ కాళ్ళ దగ్గర ఏదో ఇన్ఫెక్షన్ ఉంది, పెళ్లి చేసుకోలేదు పాస్టర్ గారు. సంఘానికి కాపరేం కాదు, సంఘానికి వాక్యం బోధించిన బోధకుడు. మొత్తం బూజు, చీము వచ్చేస్తుంది. వాక్య పరిచయం ఆయన వాక్యం చెప్పడానికి నిలబడితే చీము గీము ఏం చూడడు, అటు ఇటు ఉరికి పరిగెట్టి. నేను వాళ్ళతో నా ఆత్మిక శిష్యులను నేను చూశాను, నాకు చాలా ఆనందం కలిగింది. ఎందుకో తెలుసా? రొయ్య, కాటను, గొడ్డ, బెటడిన్ ఇవన్నీ పట్టుకొని కూర్చొని ఉన్నారు, బాక్స్ పెట్టుకొని. అయ్యగారు వాక్యం చెప్పేసారు, అయిపోయిన తర్వాత అయ్యగారు స్టేజ్ నుంచి కిందకి దిగాడు ప్రార్థన చేయడానికి. వీళ్ళందరూ స్టేజ్ మీదకి ఎక్కేసి ఒకరేమో గొడ్డుతో తీసుకుని ఆయన ఎక్కడెక్కడ పరిగెట్టాడు, రక్తాలన్నీ కడుగుతున్నాడు, ఇంకొకడేమో ఫినాయిల్తో మొత్తం తుడుచుకొని వెళ్తున్నాడు, ఇంకొకడేమో అక్కడ అన్ని శుభ్రం చేస్తాడు. ఏందిరా బాబు అని చెప్తే అప్పుడు అర్థమైంది, ఈ అయ్యగారు ఉరికినప్పుడు ఇందులో నుంచి మొత్తం ఏం కాలింది, చీమో రక్తం మొత్తం కాలిపడింది. ఓ, ఇదంతా అయిపోయిన తర్వాత అందరి కోసం ప్రార్థన చేసిన తర్వాత అయ్యగారు వచ్చేసరికి తన బట్టలు మొత్తం చూశాను, మొత్తం
రక్తం వెంటనే అయ్యగారు అక్కడ కూర్చున్నారు. వీళ్ళన్నీ ఏం చేశారు, పరిచయం చేసి క్లీన్ చేసి అన్నీ చేసి పెట్టారు. ఒక్కడి ముఖంలో ఏం లేదు, గలీజు పని చేస్తున్నానా నా భావన లేదు. అప్పుడు వాళ్ళ అయ్యగారు తండ్రి నాన్న అని పిలిచేది విన్నప్పుడు గుండె పగిలిపోయింది. ఎందుకు పగిలింది సార్, దేవా నేను అంతా చేయడానుకున్న యోగ్యత, అర్హత, ఎన్నిక, గుర్తింపు నాలో దర్శనంలో లేదు కదయ్యా. నాకు అలాంటి మనస్తత్వం లేదు. సొంత నాన్నకే నేను అలా చెయ్యను. అలా సొంత నాన్న కాకపోయినా, సొంత కుటుంబం కాకపోయినా, సొంత సమాజం కాకపోయినా దానిని ఎర్రగొట్టుకుంటూ దేవుని యొక్క ప్రతినిధి కొరకు చేయడానికి మనసు, అలాంటి ఒక మనసు నాకు దయచేసి దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పి రావడానికి ఉన్న ఉద్దేశం ఇదే. నాయకుడు ఒక అకస్మాత్తుగా పుట్టుకొచ్చిన పుట్టకొక్క కాదు, అర్థం కాలేదు. బైబిల్ కాలేజీలో చదివిస్తున్న పాస్టర్ అయిపో, సిద్ధాంతం చచ్చిపోవాలి. బైబిల్ ఎప్పుడు సహకరించట్లేదు. ఒక్కడు పాస్టర్ అవ్వాలంటే నేను ఆత్మీయతలో నడిపించిన సేవకుడు కనీసం మూడు సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. అతి తక్కువ 3. ఆ 3 సంవత్సరాలు ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళాడో ఫుల్ బయోహిస్టరీ ఆయన గురించి తెలిసి ఉండాలి. అర్థం కాదు. యేసయ్యతో 12 మంది శిష్యులు తిరిగారు కదా, యేసయ్య బయోహిస్టరీ మొత్తం తెలుసరికి. కారణం ఏంటి? 24 గంటలు. అందుకే వాళ్ళు చెప్పగలిగారు యేసయ్యలో పాపం లేదని, యేసయ్యలో ఏ దోషము లేదని, యేసయ్య నీతిమంతుడని, యేసయ్య రబ్బీ అని పిలవడం, టీచర్, బోధకుడా అని పిలవడానికి యోగ్యుడని 3 సంవత్సరాలు పట్టింది. హలో, పోనీ ఆయన పెళ్లి చేసుకోలేదు బట్టి ఓకే, మన సేవకులు పెళ్లి చేసుకున్నారు కదా, మళ్ళీ 3 సంవత్సరాలు వాళ్ళు 3 వేలు కొడుకు. అలాగే నేను చెప్పను. అయ్యగారు చెప్పారు నేను ఆత్మీయ కొడుకుని, అయ్యగారు కొడుకుని ఇంట్లో నేను. చాలా మంది నాయకులు ఆత్మిక తండ్రి, మీ నాయకుడి గురించి బయోహిస్టరీ తెలుసా? హలో, నేను మీకే అడుగుతున్నా, ఇంకెవరికి అడగట్లేదు. నాన్న నాన్న అని పిలిచేస్తున్నారు కదా, ప్రార్థించండి నాన్న. ఏం తెలియదు నాన్న గురించి. నాన్న ఏ మెడిసిన్ అంతా తెలియదు, నాన్న ఏ ఆసుపత్రికి పోతే ఏం తెలియదు, నాన్నకి ఎన్ని రోగాలు ఏం తెలియదు, నాన్నకి ఎంత సంపద ఏం తెలియదు, నాన్న ఎక్కడెక్కడికి ఏం తెలియదు. అన్నీ ఫోన్ చేసుకొని తెలుసుకోవాలి. మాట్లాడితే ఇమ్మానుయేల్ నా దేవుడు, మీ దేవుడు ఇమ్మానుయేల్ దేవుడు, ఇంకే దేవుడు. హలో హలో, ప్రైజ్ ది లార్డ్. దాని అర్థం ఆ ఆత్మిక అనుబంధంలో ఏమొచ్చింది? దూరత వచ్చింది, సెపరేషన్ వచ్చింది. హలో, కానీ యెహోషువకు పిలిచాడు కదా, మోషే గురించి మొత్తం బయోహిస్టరీ మొత్తం చెప్తాడు. హల్లెలూయా. బైబిల్లో రాయబడి ఉన్న మొదటి గ్రంథం యోబు గ్రంథం. యోబు గ్రంథం మొదటి రాయడానికి మోషే యోబు నివసించిన ఊరికి వెళ్ళి రీసెర్చ్ చేశాడు. ఏమని? యోబు ఎట్టాంటోడు, ఆ ఊరిలో ఉన్న చిన్న బచ్చగాడి దగ్గర నుంచి సావడానికి రెడీ అయిపోయిన ముసలోడి దగ్గరికి వెళ్ళి చరిత్ర మొత్తం అడిగి తెలుసుకున్నాడు. తెలుసుకొని వచ్చి వెళ్ళి కూకొని రాయలే, తెలుసుకొచ్చి వీటన్నిటిని ధ్యానించడం మొదలెట్టాడు. దేవా, తన చరిత్ర సాక్ష్యం నేను విన్నాను దేవా, ఆయనకి నేను ఏం కాదు, ఆత్మిక కుమారుని కాను నేను, నాకు ఆయనతో ఆత్మిక అతిక అనుబంధం ఏమి లేదు. కృప దయచేయి దేవా. దేనికి? ఆయనని అర్థం చేసుకోవడానికి, ఆ అర్థం చేసుకున్న దానిని ఆత్మ పూర్ణతతో రాసి నీకు ఎక్కించి ఇవ్వడానికి. అర్థం కాలేదు. అందుకే యోబు గురించి మోషే సాక్ష్యం చెప్పేది, నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని కొరకు కనిపెట్టుకున్నాడు, పాపాన్ని ఏం చేసేవాడు? విసర్జించి. ఓ మై, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని పర్సనల్లీ తెలియకపోతే పాపం గురించి తెలియదు. అర్థం కాలేదు. ఒక వ్యక్తి నీతిమంతుడో పాపో తెలియాలంటే కనీసం ఎంత దగ్గరుంటే తప్ప తెలుసుకోలేదు. హలో, పెంతెకొస్తు సంఘంలో సేవకులకు ఓర్డైన్ చేసేటప్పుడు, సంఘానికి బాధ్యత ఇచ్చేటప్పుడు ఫస్ట్ భార్యని పిలుస్తారు. ఏమడుగుతారు? ఈ పరిచర్యకీడు భార్య ఓకే, మా ప్రేమ మీద సేవలు కొని చెప్తారు అని చెప్పే
స్మిత ఓకే మంచోడే, పిల్లలు పిలుస్తారు. మీ నాయన మంచోడా? మీ ఇంట్లో అన్ని పరిస్థితులు చూస్తున్నారా? పిల్లలకి ఏం చేయలేము కదా. భార్య ఏదో విధంగా మాయ మాటలు చెప్పి పిల్లలు ఆయన ముగ్గురు సాక్ష్యం అంగీకరించిన తర్వాత ఆయన కుటుంబకులకు అడుగుతాడు, దగ్గర సంబంధాలకు అడుగుతారు. ఇవన్నీ అడగడానికి వెళ్తే ఎవడు పనికిరాడు. అందుకే చాలా మంది ఏం చేస్తారు, ఏం అడగరు. మా అభిషేకులు చాలా మంచి ప్రార్థన చేస్తారు. అందుకే ఒకరిని ఓడేం చేయాలని పరిశుద్ధాత్మ సహాయం కావాలని చెప్పింది. హల్లెలూయా. అందుకే నేను చెప్పి రావడానికి ఉద్దేశం, నాయకులు అలా పుట్టుకొచ్చే పుట్టకొక్క కాదు, వారి వెనకాతల ఏముంది? ఆత్మీక అనుబంధం ఉంది, ఆత్మీకతలో సమయం గడిపిన సందర్భం ఉంది. లేకపోతే దాని గురించి తెలుసుకు తినడానికి బైబిల్ గ్రంథంలో ఎలీషా ఏలియా గురించి చదవండి, మోషే యెహోషువ గురించి చదవండి. శిష్యులు యేసయ్యతో ఉన్న అనుబంధం, రిలేషన్షిప్, అనుబంధం, ఆత్మిక అనుబంధం, ఆత్మిక నాగరికత్వం, ఆత్మిక సహవాసం, వీటి గురించి మీరు బాగా నేర్చుకోండి. అప్పుడే మీకు అవన్నీ అర్థమై తీరేది. పౌలు తిమోతికి కలిగిన అనుబంధం, పౌలు బర్నబాకి కలిగిన అనుబంధం, పౌలు శీలాసకు కలిగిన అనుబంధం, పౌలు మార్కుకి కలిగిన, ఇలా ఒక్కొక్కరిని కలిసి చదవండి, అప్పుడే అర్థమై తీరేది. హల్లెలూయా. పుట్టుతే కాదు, వారు అయ్యగారు అయ్యగారు అని పిలిచేది, అయ్యగారి పిలవడానికి యోగ్యత కలిగిన వారు కాబట్టి. హల్లెలూయా. అని నేను చెప్పి రావడానికి ఇమ్మానుయేల్ నీ తోడుగా ఉండి తీరితే వేదన పడుతున్న జనాన్ని లేవనెత్తగలిగే బాధ్యత. అందుకే యెహోషువ భయపడొద్దని చెప్పిన లక్షణములు, ఇమ్మానుయేల్ నా తోడుగా ఉన్న లక్షణములు, యెరికోని దాటించుకోగలిగి తీరాడు, యోర్దానును దాటించుకోగలిగి తీరాడు, ఎక్కడ వరకు ప్రజలు తీసుకోగలిగి తీరాడు, కనాను దేశానికి ఉన్న దగ్గర వరకు తీసుకురాగలిగేటట్టుకున్న అనుబంధాన్ని తీసుకొచ్చి తీరాడు. మోషేకి దేవుడు కనాను దేశాన్ని ప్రవేశించడానికున్న అనుమతి ఇవ్వకపోయినా కనాను దేశం తేరి చూడడానికున్న అనుబంధం మనకిచ్చారు. కానీ తన ఆత్మిక కుమారుడు, ఆత్మిక నాయకుడు, ఆత్మికతలో పెరిగొచ్చిన కుమారుడు యెహోషువ కనీసం ఆయన దర్శనానికి తగ్గట్టుగా వెళ్ళగలిగి తీరాడు. ఎంత మొత్తం చెప్పుకొచ్చుకున్న కారణం ఇదే. నువ్వు ఎవరికి నాన్న 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 అని పిలుతున్న కనీసం ఆయన దర్శనమైన పూర్తి చేయి. అది కూడా మన సంగపడే తెలియదు. ఇప్పుడు నేను అడగను, అయ్యా నీ దర్శనం ఏంటిది? ప్రార్థన విషయం ఏంటిది కాదు. అందుకే ఈ సంఘంలో సెకండరీ పాస్టర్ లేదు. ఒకరి దర్శనం ఇంకొకటి ఏం చేయలేకపోతున్నాడు, టేక్ ఆఫ్ చేయలేకపోతున్నాడు. మోషేకి దేవుడు ఇచ్చిన దర్శనం ఏంటి? కనాను దేశం ఇశ్రాయేలు ప్రజలు కూడా ఈయన దూరం నుంచి చూడగా అది ఆయన దర్శనం. యెహోషువ దాన్ని నెరవేర్చాడు. వారిని ఆత్మిక నాయకులు అనేది. లేకపోతే ఫ్లెక్సీలో పేరు మొత్తం నాయకులు కాదు. అర్థం కాలేదు. మనం మనకి ఇలా ఫ్లెక్సీలో పేర్లు వస్తున్నాయి, వాళ్ళకి పేర్లు ఇచ్చిన మంచిదే, ఓకే, అభిమానం ఇస్తున్నాం, గౌరవిస్తున్నాం, దట్స్ ఆల్. వారి నాయకులు కాదు. నాయకుడు కొన్ని ఏకైక ఉద్దేశం ఏంటి తెలుసా? నన్ను నడిపించిన వాడి దర్శనం ఏంటిదో, యేసయ్యకున్న దర్శనం ఏంటిది? లోకవ్యాప్తికి వెళ్ళి సకల మానవులకు ఏం చేయాలి? సువార్త చెప్పండి. దట్స్ ద విషన్ ఆఫ్ గాడ్. నీ పక్క ఊరికి వెళ్ళి సువార్త చేయలేదు, నువ్వు సపట్లు కొట్టడానికి కూడా యోగుడు కావు. ఆయన పాట పాడడానికి యోగ్యుడు కావు, ఆయనని సేవించడానికి యోగ్యుడు, ఆయనకి బల్ల కానుకలు ఇవ్వడానికి యోగ్యుడు కావు. యేసయ్య చెప్పింది ప్రపంచ వ్యాప్తి వరకు వెళ్ళి దిగాంతం వరకు. పోనీ అంత వెళ్ళడానికి సోమత లేకపోయినా ఎక్కడి నుంచి నీ పక్కింటోడికి అని చెప్పాలి. హలో, నీకు అప్పగించిన దర్శనం కలిసి నీ పక్కింటోడు, నీ ఎదురింటోడు, నీ వెనక్కింటోడికి, తర్వాత వెళ్ళు అమెరికా వరకు వెళ్ళు, అమెరికా భూతికాంతం వరకు వెళ్ళు. హలో, యేసయ్యకున్న దర్శనం శిష్యులు ఏం చేసుకున్నారు? దత్తుకు తీసుకున్నారు. ఆయనకే కదా తోమ మన ఊరికి వచ్చాడు. ఆయనకేం కర్మ? మన ఊరికి రావడానికి ఆయనకేం కర్మ? ఎన్నో రోజుల ఓడ ప్రయాణం, భార్య పిల్లలు కుటుంబం బంధుత్వం మొత్తం విడిచిపెట్టి ఈ ఊరికి వచ్చి ఈ మట్టి కాడ ఈ గడ్డలో చచ్చిపోయాడు. హలో, హల్లెలూయా. ఇదే దర్శనం. అందుకని పాట పాడుతున్నారు, దర్శనము లేక పాడుతున్నారు. వాస్తవం దర్శనం తెలియదు. సేవకుడికి ఒక దర్శనం ఉంది, ఉత్తిగా కాదు ఇక్కడికి వచ్చింది. అందుకే వెళ్ళి అడగండి మీ ఆత్మిక తండ్రి కదా. మరి మీ తండ్రి కాకపోతే అడగొద్దులేదు. అయ్యో నీ దర్శనం ఏంటిది? ఎందుకు నువ్వు తెచ్చి కడతాలనుకుంటున్నావు? ఏంటి నువ్వు ఇక్కడికి వచ్చిన ఉద్దేశం ఏంటిది? అడగండి.
తర్వాత చెప్పండి, అయ్యగారు దొంగ అని, తినడానికి వచ్చాడని, పనికిరాని తిడతాడని చెప్పండి, తిట్టుకోండి. దర్శనం తెలియకుండా తిట్టుకోకూడదు. ప్రైజ్లో డాలీ అని అడిగితే ఇలాంటి విషయాలు అనివాసులు కృపావరాలు ఎందుకు. అందుకే యెషయాతో దేవుడు చెప్పిన ఒక మాట, ఎవరు నా కొరకు బయలుదేరుతారు, ఎవరు నా కొరకు ఈ పని చేయడానికి రెడీ. ఆ యెషయా చెప్పిన దేవా, ఇదిగో నేనున్నాను, ఈ మూర్ఖ తరముల మధ్యలోకి వెళ్ళడానికి నేనున్నాను, నాలో ఉంది ప్రకటించడానికి, నా చేతులు ఉన్నాయి దీన్ని రాశికి తీరడానికి. దాని ఎంత దర్శనం కలిగిన వాడు తన అవయవం మొత్తం ఆ దర్శనం నెరవేర్పు కోసం ఉపయోగించుకుని తిరుగుతాడు. హల్లెలూయా. అందుకే యెహోషువ దర్శనం కలిగిన వాడు. ఈ పగటి వేళ నిన్ను కడిగేది, నేను ఆత్మీయతను నటిపించి వచ్చిన నాయకుడుకున్న దర్శనం నెరవేర్చి తీరడానికి ఇమ్మానుయేలు నీకు తోడుండే తీరింది. యెహోషువతో దేవుడు తోడై ఉండి తీరాడు అని చెప్పడానికి కారణం, మా మోషే గారికి ఇచ్చిన దర్శనం నేను నెరవేరుస్తా. హల్లెలూయా. బైబిల్ చెప్పిన మాట, కనాను దేశంలో ఎందరూ ప్రవేశించారు? ఇద్దరు మాత్రం ప్రవేశించారు. అందులో ఇద్దరి పేరు మరి మిగతా వాళ్ళు ఇండైరెక్ట్ గా ఎవడు దర్శనం పొందుకున్నాడు? ఆడ హాజరయ్యాడు. మిగతా వాళ్ళ సంగతి రాయబడలేదు, కానీ ఆడ హాజరయ్యా, ఐ కంప్లీటెడ్ మై రేస్, నేను నాకు అప్పగించిన దర్శనాన్ని, ఇమ్మానుయేలు నాకు తోడు 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 అన్న దానిని కనాను దేశంలో వచ్చి చూపించుకోగలిగి తీరాడు. హల్లెలూయా. ప్రారంభం చాలా సూపర్. స్టోరీ ఎండ్ క్లైమాక్స్ చూసుకోవాలి. సింహాసనమ్మ చాలా మంచి ఆమె, ఆరాధన కొరకు ఆతృత, ప్రాంతానికి తీసుకురాకపోతే ఏం తిట్టేది, నన్ను చిన్నకి ఎడతడా వాయించేది. నన్నైతే అనేది నువ్వు ఏం పాటలు బోధించావు. చిన్న నాకు వచ్చంటారు, అయ్యా నీకు అయ్యిందంటే నేనంట మీకు అయ్యిందంట. చిన్న నేను అంటాను, పర్లేదు ఇంకేంటి ముసలాం మనం ఏం చేయాలి, తల్లి ఎంత తిట్లు కాసుకోవడమే. నవ్వి దేనికి తిట్టేది? నన్ను ఎందుకు తీసుకురాలేదు? ఓ భాగ్యం చెందిన తల్లి, దేని కొరకు ఆతృత. ఒకరోజు నేను బైబిల్ తీసుకొని రాలేదు, పాస్టర్గా ఉండి పాస్టర్ కొడుకు బైబిల్ లేకుండా వచ్చావా? ఒక్క నిమిషం నేను ఫ్యూజ్ అయిపోయాను. నేను మా అమ్మ కూడా నాకు అలాగే అనలేదు. పాస్టర్ అయ్యుండి పాస్టర్ కొడుకు అయ్యుండి ఇంకా నాకు చెప్పడానికి ఏంటి మాటలు లేవు. నేను ఇదిగో చదువు రాకనాన్ని కానుకలు కూడా పెట్టి తిరుగుతున్నా. ఏది కానుకలు? మొన్న ఎక్కడో ప్రార్థనకి వెళ్ళిన కానుకలు రెడీ చేయండి, అప్పుడు అన్ని లేపేసి వెళ్తారండి ఇంటికి కానుక తేడానికి. మరి కానుకకి వీపు నమస్కారం చేయడానికి లేచారేమో అనిపించింది. అంటే ప్రార్థన అంటే కానుక ఒకటి బైబిల్లో ఉండాలని ఇంకిది జ్ఞానం లేదు. హలో, ప్రైజ్ లార్డ్. అప్పుడే బీరువా తాళము మనిషి కూర్చోదు. నేను చూసేసరికి సగం మంది మనిషి మాయమైపోయారు. ఎక్కడికి వెళ్ళారు? తిరిగి వచ్చాను. నేను అమ్మ తాళం మాత్రం తెచ్చా, బీరువా తెచ్చావని అడిగాడు. తాళం మాత్రం తెచ్చావా, బీరువా? నేను పెద్ద సామగ్రి ఏమో ఎత్తుకోవడానికి వెళ్ళాడు. సో అది కూడా 3 సెట్ చేసుకొని వెళ్తున్నాను. సిగ్గులేదా అని అడిగాడు. మరి అలాంటి వాళ్ళు ఎగ్జాక్ట్. నేను సింహాసనం అభిమానం. ఆమె బైబిల్లో ఎప్పుడు 2 కానుకలు ఉంటాయి. బైబిల్ కవర్ లోపల 20 రూపాయలు ఒక పక్క, 50 రూపాయలు ఒక పక్క అన్ని పెడతా. అది తీయదు. ఎక్కడైనా కానుకలు ఎమర్జెన్సీ అవుతుంది, అదే తీసేది. డబ్బు లేకపోతుంది. సిద్ధపాటు అది. హలో, బైబిల్ అందరూ చదవండి. ఇచ్చుకుచ్చు విషయంలో ఎప్పుడు సిద్ధపరిచినది తెచ్చు. అప్పుడు తెచ్చేసిన గాయలు కాదు. మనోళ్ళందరూ అప్పుడు తెచ్చిన గాయలే. అప్పుడు తెచ్చిన గాయలు వేస్తే ఏమవుతుంది? సరిగ్గా ఉడుకోడు. ఇచ్చిన కోట్లాస్తి ఇచ్చిన సిద్ధపరిచింది ఏముంటుంది? సిద్ధపరిచింది. ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపాయలు నీ చేతికి వచ్చింది, 200 తీసిపెట్టి ఇది సిద్ధపరిచింది. ఇది నేను దేవుని పని కోసం, ఇది ఇంకా దేనికోసం నేను ఏం చేయను, వాడను, ముట్టను. ఆ రోజే నీకేదో అవసరం అవుతుంది, దాని మీద నీ కన్ను ఉన్నా ముట్టను. అది నేను కానుకలు వేయడానికి వచ్చింది. అది ఇంకే పనికి. ఇది అలాగే ఉండదు.
ఇది బజార్కి వెళ్ళింది, మటన్ షాప్కి వెళ్ళింది, చికెన్ షాప్కి వెళ్ళింది, కుష్ఠోడు చేతిలో అక్కడ కూడా ముడిసి కూర్చుంది, అక్కడి నుంచి తిరిగి. హలో, హల్లెలూయా. అందుకే వేర్పాటు అన్న దానిని బైబిల్ ప్రాధాన్యతగా చెప్పేది. వేర్పాటు జీవితంలో మాత్రం కాదు, ఇచ్చు పుచ్చు విషయంలో కూడా ఏముండాలి. హల్లెలూయా. ఇంకా నదికి లేదు కదా, సోపు కలిపి కొట్టుడే, గురికొంటాం, మిక్చర్ అయిపోయింది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అందుకే యెహోషువ ఎక్కడ చేరగలిగి తీరాడు? కనాను దేశం దర్శనం పూర్తిపరచుకోగలిగి తీరాడు. ఇమ్మానుయేలు అయిన దేవుడు తోడుగా ఉంటే నీ దర్శనం ఆయన ఏం చేయగలుగుతాడు? తీర్చగలుగుతాడు. హల్లెలూయా. మన సంఘంలో మరణించిన కొందరు భాగ్యవంతులు, వారి దర్శనం వారు ఏం చేయగలిగి తీరారు? తీర్చగలిగి తీరారు. హల్లెలూయా. ఏ దర్శనం కొరకు నిలబడ్డారో ఆ దర్శనాన్ని ఏం చేశారు? పూర్తిపరచుకోగలిగి తీరారు. నాకు తెలిసిన కొండమ్మ గారు, నాకు తెలిసిన సింహాచలం అమ్మగారు, నాకు తెలిసిన లక్ష్మీ అమ్మగారు వారి వారి కడముట్టింపును ఏం చేయగలిగారు? పూర్తిపరచుకోగలిగి తీరారు. లక్ష్మీ అమ్మ అని చెప్పిన అమ్మ వాళ్ళ ఇంట్లో ఆయన మాత్రం కాదు, వాళ్ళ అమ్మ కూడా ఉండే. మన విశ్వాసులు ఎవరు ప్రార్థన కూడా వెళ్ళేవారు కాదు. ఆ అమ్మ ప్రతి బుధవారం వాళ్ళ ఇంట్లో ఏం చేసేది? ఎవరు రాకపోయినా పర్వాలేదు, అయ్యగారు బాబు అమ్మ పిల్లలు వస్తే చాలు. ఒక పక్క వాళ్ళ అమ్మ దగ్గుతూ కూర్చొని, ఎందుకమ్మా ప్రార్థన? మా అమ్మ చర్చికి వెళ్ళడం కాదు, ఇక వల్ల కాదు కదా అయ్యా, కానీ నేను చర్చి ఆరాధన చేసే అవకాశం నేను ఇస్తాను. ముందే పగిలిపోయింది, మొత్తం అంగవైద్యమే. కూకున్న మంచం, పడుకున్న మంచం ఉంటాడు, 1 2 ఆ ఇంటికి గడపెడితే మిమ్మల్ని బయటికి అంత ఘోర కంపు. ఆ ఇంటి గల యజమాని 100 రూపాయలకి ఆ ఇల్లు వాళ్ళకి ఇచ్చారు. కానీ ఆ అమ్మ తన సొంత తల్లికి కూడా ఆరాధన కావాలి, ఆరాధన దొరికి తీరాలి. సహవాసం మరణించింది, భాగ్యమరణం పొందింది. హలో, మన వాళ్ళందరూ ఆరాధన ఎగ్గొట్టేసుకొని తిరిగేస్తున్నారు. ఆరాధన అంటే అసలు నిర్లక్ష్యత అయిపోయింది. మీ కళ ముట్టించే దర్శనం ఏమవుతుందో అని ఆతృతపడుతుంది. అందుకని మేము వేదన పడింది, నాయన నీ ప్రారంభం చాలా ఆటపాట సందడి అందడి గిందడి పప్పలు గారెలు అన్నీ ఉన్నాయి, ముగింపు ఎలా ఉంది? కనాను చేరుతావా? కనాను చేరే సిచ్యువేషన్ ఇమ్మానుయేలు నీ తోడు. ఇస్కరియోతు యూదా దేవునితో ప్రారంభించాడు, కడ ముట్టించినప్పుడు ఎవరు ఆయన తోడు? బైబిల్ చెప్పేది ఒక ఉరితాడు కొనుక్కున్నది కాదు. వీడు ఏసై దగ్గరికి వచ్చేటప్పుడు వీడికి ఒక ఆశ ఉండేది, ఏమని? నేను ఒక గుర్రాన్ని కొంటాను. దానికోసం వీడు ముందే ఏం చేసుకున్నాడు? తాడు రెడీ చేసుకుని వచ్చిన. ఆయనకి అర్థం కాలేదు, ఈ తాడే ఆడు ఉరితాడు అయిపోతుంది. ఆ తాడు కట్టుకున్నాడు. మరి ఆ తాడుకి ఎలా బలం ఉంటుందిలే? 3.5 సంవత్సరాల క్రితం కొనుక్కున్న తాడు అది. ఆ తాడు అది నెరవేర్చలేకపోయాడు కాబట్టి ఏది ఆ ఆశ? ఏ ఆశ? ఒక గుర్రం కొనుక్కోవాలన్న ఆశ యేసయ్య నమ్మి కూడా నేనేం చేయలేకపోయాను. ఓ లోడ్, ఈ దర్శనం ఈ విషయం చాలా గొప్ప విషయం. దాని అర్థం నీ గుర్రం కొనడానికి యేసయ్యని అమ్మేసినా కూడా నువ్వు గుర్రం కొనలేవు. అర్థం కావడం కొద్దిగా కష్టం. ఇస్కరియోతు యూదా ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఆనాటి కాలంలో గుర్రం ఎంత ప్రాధాన్యం, ఈనాట్లో BMW కార్ లాగా, లేకపోతే వెళ్ళే ఫ్లైట్ లాగా అంత ఖరీదు. దాని అర్థం యేసయ్యని నమ్మేసి యేసయ్య తోడుంటే ఏమైనా కొనొచ్చు. ఇమ్మానుయేలు తోడు ఉండాలి. ఇమ్మానుయేలుని అమ్మేసి సాధించలేవు. అందుకే పగటి వేళ దర్శనాన్ని ఒక్కసారి తిరిగి ఆలోచించండి. నీకు ఆత్మీయతలో నడిపించిన, ఆత్మీయతలో రక్షణలోకి నీకు నడిపించిన, వాక్యం ఇచ్చి బోధించిన, వాక్యములో నిన్ను బలపరిచిన, నీ కోసం ప్రార్థన చేసిన, నీ కొరకు ఉపవాసం చేసిన, నీ కొరకు కన్నీరు కార్చిన, నీ కొరకు అన్ని విషయంలో తోడొచ్చిన ఆయన దర్శనం ఏంటిది? ఆయన సేవించిన ఉద్దేశం ఏంటిది? తెలుసుకు తీరి కనీసం ఆయన పూర్తి పరచలేని దాన్ని ఏం చేయాలి? అట్లాంటి దేవుడు ఇమ్మానుయేలు, లేకపోయినాడు దేవుడు ఎందుకు ఇమ్మానుయేలు? హలో, అందుకే ఈ పగటి వేళ ఆలోచించండి.
దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకు తీరుదాం. దేవా, దర్శనము లేక, అభిషేకము లేక, దర్శనాన్ని గురించి ఆలోచన లేక, దేవ మూర్ఖతర జనములాగా మారిపోయాం. ఈ రాత్రి వేళ ఈ పగటి వేళ నీ కృప మాకు కావాలి, నీ సహాయం మాకు కావాలి. దేవా, బైబిల్ గ్రంథంలో మేము వినగలిగి తీరాం, దర్శనానికి ఒక కాల తరగతి ఉంది. దానిని భార్య భాగిస్తులుగా వహించి నెరవేర్చే బాధ్యత నాకు దయచేయము దేవా. అలాంటి వారి కొరకు ఇమ్మానుయేలు తోడై ఉండి తీరేది. మోషే యొక్క ఆశలను, మోషే యొక్క దర్శనాన్ని యెహోషువ నెరవేర్చుకోగలిగి తీరారు. యోసేపు యొక్క దర్శనాన్ని ఇశ్రాయేలు ప్రజలు నెరవేర్చుకోగలిగి తీరారు. యేసయ్య యొక్క దర్శనాన్ని శిష్యులు నెరవేర్చుకోగలిగి తీరారు. ఈ పగటి వేళ దేవుడు మనకిచ్చిన దర్శనం, నీ కాపరికి ఇచ్చిన దర్శనాన్ని నువ్వు నెరవేర్చగలిగి తీరుతున్నావా? లేక ఉత్తుత్తే ఆయన అయ్యగారిని పీడిచి, ఉత్తుత్తే ఆయనను వాడేసి, ఉత్తుత్తే నీ అవసరాలు తీర్చుకోవడానికి ఆయనను ఉపయోగించి తీరుతున్నావా? ఈ ఉపవాస కూడికలు ఒక్కసారి పరిశోధించుకో. అలాగైతే తీరితే పగటి వేళ దేవునికి చెబుతావా, తప్పు జరిగిపోయింది, మందింపు దయచేయండి, మనసాక్షి నన్ను పొడుస్తున్నది, సహాయం దయచేయండి దేవా. ఈ పగటి వేళ ఇందులో ఒక క్రమాన్ని తెచ్చుకు తీరడానికి నేను సిద్ధం దేవా అనే ఆసక్తి కలిగిన వారు నాతో కలిసి హృదయాన్ని ఎర్రగొట్టుకుంటూ కన్నీరు కార్చగలిగి తీరితే, ఏడవగలిగి తీరితే, బద్దలు కట్టే మనస్తత్వంతో దేవుని సల ప్రార్థన చేయగలిగి తీరితే కలిసి వద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుల దేవానికి వందనాలు. దేవ, ఇమ్మానుయేలు అయిన దేవుడు మా తోడుగా ఉన్నది. యెహోషువ లాగా దర్శనం పంచుకోవడానికి, దర్శనానికి నెరవేర్పులోకి తీసుకొచ్చి తీరడానికి దేవ ఈ పగటి వేళ వాక్యం అనేక చోట్ల మమ్మల్ని తాకేలి తీరింది దేవ. దానిని నిర్లక్ష్య పెట్టడానికి కాదు దేవ, లక్ష్య పెట్టి తీరడానుకున్న మనసాక్షిని నాకు దయచేయదేవా. ఆ మనసాక్షికి వేదన పరిచేటట్టుగా గత కాలంలో దేవా ఈ నాకు నచ్చింది, నాకు తోచింది నేను ప్రాధాన్యత అనుకున్నా దేవ. ఈ పగటి వేళ వాటిని వదిలేసుకొని ఒక ఉడంబడికలోకి వస్తున్నాను దేవా. దేవా, నీవు ఆశించిన దానిని నాయకత్వం వహించాలా, నాది నేర్పించిన పద్ధతి ప్రకారంగా నేను చేసి తీరుతా దేవా. దర్శనం పూర్తిపరచాలా, దాన్ని నేర్పించిన విధానంగా, తెలిసిన విధానంగా నేను పూర్తిపరిచి తీరుతా. ఈ పగటి వేళ దేవా నీ సన్నిధిలో మేము ఒప్పుకుంటున్నాం దేవా. మమ్మల్ని సహాయం దయచేయండి దేవా. ఉట్టివారిగా కేవలం ఆదివారం మాత్రం హాజరై చప్పట్లు కొట్టే జనం కాకుండా ఏదైనా సాధించాము, సాధించి విజయ జెండాని ఎత్తాం. దేవుడు నా ధ్వజము, ఇమ్మానుయేలు నా తోడు, ఇమ్మానుయేలు నాకు సహాయకుడు అన్నట్టుగా కొన్ని ఉపస్థాపనలు రాబోయే రోజుల్లో కనబడినందుకు స్తోత్రం దేవా. చరిత్ర పేజీల్లో దేవాది రుజువుగా మారి తీరినందుకు స్తోత్రం. దీవెనలతో నింపినందుకు స్తోత్రం, సహాయపరిచినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, తండ్రి యొక్క కుమారక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఎక్కడికి వచ్చిన భక్తులతో దేవాన్ని రెండో అక్కడ వరకు తోడయ్యుందును గాక. యేసు రక్తమే జయం, యేసే వాక్యమే జయం, యేసే నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.